సో కరెంట్ అఫైర్స్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఈ రెండు కూడా ఒకే సబ్జెక్ట్లో ఉండే రెండు అంశాలు. మనం సాధారణంగా జనరల్ నాలెడ్జ్ని వేరుగా కరెంట్ అఫైర్స్ని వేరుగా చదవడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ కలిపి చదివినప్పుడే చాలా విషయాల్ని మనం కంటిన్యూగా చూడడానికి ఛాయిస్ ఉంటుంది. డిఎస్సి విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనం జీకేని కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుంది అనే అంశం ఆధారంగా జీకేని మనం చదివినప్పుడు మనం గెట్ ఆన్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు వార్తల్లో ఉన్న పాకిస్తాన్ కావచ్చు, టెర్రరిజం కావచ్చు, ఇజ్రాయెల్, యూఎస్ఏ, చైనా, టారిఫ్లు, రకరకాల అంశాల ఆధారంగా ఆయా దేశాలు వాటి నుంచి జనరేట్ అవుతున్న డేటాని వెనక్కి చదువుతూ మనం జీకేని అనుసంధానం చేసుకోవడం ద్వారా చక్కటి మార్కులు తెచ్చుకోవచ్చు. అలా కాకుండా కొన్ని దేశాలు అసలు వార్తల్లోనే ఉండవు, మనం ఆ దేశాలకు సంబంధించిన రాజధానులు, అది నాలెడ్జ్ అవుతుంది. సో నాలెడ్జ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. మనకు జాబ్ కావాలా, నాలెడ్జ్ కావాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒక ఎటర్నల్ ప్రాసెస్, అది ఒక్క రోజుతో ఎండ్ అయ్యేది కాదు. ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి, ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇది అన్లిమిటెడ్గా మనం ఎన్ని మాట్లాడినా ఒక టాపిక్ని వెనక్కి ముందుకు చదివితే ఎలా చదువుతూ మనం ముందంజలో వేస్తాం అనే దాన్ని మీరు చదువుతున్నప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు కనపడుతుంది. ఫర్ సపోజ్ మనకిప్పుడు రీసెంట్ ఫ్యాక్ట్లో ఏప్రిల్ 22 ఎలా అయినా మనం చదువుకోండి. ఏప్రిల్ 22 అనేది ధరిత్రి దినం. సో ధరిత్రి దినం అంటే భూమికి సంబంధించిన రోజు అని అర్థం. సో ఏప్రిల్ 22 రోజున మనకు ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ధరిత్రి దినం గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడదాం, కానీ ఏ సందర్భం లేనప్పుడు దాని గురించి కన్నా మనం జనరల్గా వెళ్ళడం బెటర్ అనమాట. సో ఈ యొక్క అటాక్ ఎక్కడ జరిగింది? బైసరన్. సో బైసరన్ అనేది ఒక వ్యాలీ, అంటే లోయ. బైసరన్ అనే వ్యాలీ ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఈ పహల్గాం అనేది అనంతనాగ్ అనే జిల్లాలో ఉంటుంది. అనంతనాగ్ అనే జిల్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. మనం ఇలా ఒక కాశ్మీర్ పైనుంచి ఇలా తీసుకున్నప్పుడు కింది ప్రాంతంలో అంతా ఈ జమ్మూ రీజియన్ కనిపిస్తుంది, ఆ తర్వాత కాశ్మీర్ రీజియన్, అండ్ పైన ఉండేది మీకు లదాఖ్. ఈ జమ్మూ రీజియన్ కింద అంతా కూడా కాస్త అంతో ఇంతో ల్యాండ్ అనేది ఉంటుంది. కాశ్మీర్ పైకి వెళ్తున్న కొద్దీ మనకు మంచు పెరుగుతూ లద్దాఖ్లోకి వెళ్ళేసరికి మంచు అనేది తీవ్రంగా ఉంటుంది. సో మనకు ఈ యొక్క బైసరన్ వ్యాలీ, ఈ లోయ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్తామంటే మినీ స్విట్జర్లాండ్గా పరిగణిస్తాం. చాలామంది మీకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని అడిగి చూస్తే వాట్ ఈజ్ యువర్ ఫేవరెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అన్నాం అనుకోండి, వాళ్ళ నుంచి తరచుగా వచ్చే ఆన్సర్ స్విట్జర్లాండ్. సో అలాంటి పర్యాటక స్వర్గధామంగా మనకు దీన్ని పిలుస్తూ ఉంటారు, బైసరన్ వ్యాలీ. సో ఈ బైసరన్ వ్యాలీలో చాలా వరకు మీకు పచ్చిక బయళ్ళు, ఒక గ్రీనిష్ లెవెల్లో పచ్చిక బయళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకు ఒక సరస్సు ఉంటుంది, ఇంకా పైన వెళ్ళాలంటే దాన్ని టూలియాన్ లేక్ అంటాం, టూలియాన్ సరస్సు. ఈ టూలియాన్ అనే సరస్సు దాదాపుగా సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున, సో 3000 feet అబోవ్ సీ లెవెల్. సో అది దీన్ని మనం ఏమంటామంటే, ఇంత దూరం మనకు పోకపోయినా పర్వాలేదు, ట్రెక్కింగ్ ప్యారడైజ్ అంటాం. ఈ యొక్క ట్రెక్కింగ్ చేసే ఈ సాహసికులు, పర్యాటకులు ఎవరైతే ఉంటారో ముందు ఈ పహల్గాం నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉన్న బైసరన్ వ్యాలీ, దాని మీదుగా టూలియన్, అలా పైకి వెళ్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మనకు చాలా మూవీస్లో చూస్తుంటారు మీరు, ఈ టెర్రరిస్ట్ బేస్ మూవీస్ కానీ, కాశ్మీర్ని ప్రధానంగా ఫోకస్ చేసే వాటిలో కానీ మీకు పైన్ వృక్షాలు అంటుంటాం. పెద్దగా మనకు సింపుల్ మన భాషలో చెప్పాలంటే మన దగ్గర అశోక చెట్లు ఎలా అయితే పెరుగుతూ ఉంటాయో నిట్ట నిలువుగా పైకి, అలా పైన మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఆనుకొని మీకు ఒక రివర్ ప్రవహిస్తుంది, దాని పేరు లిడర్. ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో మనకు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సో ఆ టెర్రరిస్ట్ అటాక్ చేసిన ఆర్గనైజేషన్,
ఆ ఆర్గనైజేషన్ పేరు టిఆర్ఎఫ్. టిఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. సో దీన్ని మనం ఏం చెప్తామంటే, మనం మీడియా పరిభాష నేను చెప్తున్నాను, వాస్తవంగా అయితే ఇట్ ఈస్ ద సబ్సిడరీ ఆఫ్ లష్కరే తోయిబా. లష్కరే తోయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థకి ఇది అనుబంధ సంస్థగా ఉంటుంది, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని. యాక్చువల్లీ అక్కడ జరిగేది ఏం లేదు. ఎక్స్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంటుంది. అది కొన్ని ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత వాటి ఆనుపానులు మొత్తం కూడా దేశాలు, ఏవైతే బాధిత దేశాలు పసిగట్టిన తర్వాత దాని పేరుని మార్చేస్తారు. ఎక్స్ నుంచి వైకి, వై నుంచి జెడ్కు, అలా. సో ఇవన్నీ ఒకటే తాను ముక్కలు. లష్కరే తోయిబా అయినా, జైషే మహమ్మద్ అన్నా, జమత్ ఉల్ ఉద్ దావా అయినా, అది లాస్ట్కి ఇప్పుడు మీకు 2019, అక్కడ హిస్టరీ చాలా పెద్దగా ఉంది, కానీ అది 2019లో ఏం జరిగింది? ఉన్న పలంగా 2019 ఆగస్ట్ 5, ఆ ఆగస్ట్ 5న జమ్మూ కాశ్మీర్ని అంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక అధికారాలు ఇస్తున్న ఈ ఆర్టికల్ 370, ఈ ఆర్టికల్ 370 ఆర్టికల్ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అదే నెలలో ఆగస్టు 31 నాటికి 2 ముక్కలుగా చేసింది, లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్లని. ఆ తర్వాత వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. సో అక్కడ ప్రజాప్రభుత్వం లేకుండా లాస్ట్ ఇయర్ వరకు 2024 వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగేంత వరకు 5 ఏళ్ల పాటు కేంద్ర పాలనే నడిచింది. సో ఈ కేంద్ర పాలన టైంలో ఆర్టికల్ 370ని గురించి తొలుత మనకు కొంత నిరసనలు ఇవన్నీ చేసిన, ఆ తర్వాత క్రమక్రమంగా గవర్నమెంట్ అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళింది. సోలార్ విలేజెస్ లాంటి వాటిని నిర్మించింది. అక్కడ రైతులకి మనకు ఈ గొర్రెలు, పాష్మీనా గొర్రెలు అంటాం, అత్యంత నాణ్యమైన ఉన్ని, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో అలాంటివి ఇస్తూ మెల్లగా జనజీవన స్రవంతిని మెరుగుపరిచాక మీకు 2024లో అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. 2024లో జరిగిన ఎన్నికలు అంటే ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఒమర్ అబ్దుల్లా సీఎం కావడం ఇది రెండవసారి. సో ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన వ్యక్తి. రైట్, మళ్ళీ బ్యాక్ వస్తే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు జరిపిన ఈ దాడిలో ఒక 26 మంది పర్యాటకులు మరణించారు. సో ఇందులో అన్ని ఎక్కువగా మ్యాక్సిమం ఒక కుటుంబంలోని మగవాళ్ళని చంపడం జరిగింది. మరణించిన వాళ్ళలో దాదాపు అందరూ కూడా హిందువులే ఉన్నారు. సో ఇది ది రెసిస్టెన్స్ ఫ్రంట్. తర్వాత ఈ రోజున ఏప్రిల్ 25న దానికి ఒక ఎడిషన్ పహల్గామ్లో భారత మిలిటరీ కూడా ఒక ఎన్కౌంటర్కు పాల్పడి, సో దానికి అవసరమైన ఒకరిద్దరు మిలిటెంట్లను కూడా చంపేయడం జరిగింది. ఇది ఒక రన్నింగ్ ప్రాసెస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రవాద దాడి తర్వాత, ఈ ఉగ్రవాద దాడి ఏ టైంలో జరిగింది అనేది ఇంకొక విషయం. సో ఏప్రిల్ 22న ఈ ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళారు. సో ఏప్రిల్ 22, ఏప్రిల్ 23, ఏప్రిల్ 22, ఏప్రిల్ 23లో ఆయన సౌదీ అరేబియా పర్యటన ఉండింది. ఏప్రిల్ 23న ప్రధానమైన చర్చలన్నీ కూడా జరగాల్సి ఉండగా ఏప్రిల్ 22న జరిగిన ఘటనతో ఆయన సాయంత్రానికే తిరిగి రావాల్సి వచ్చింది. మనకు ముఖ్యమైన మిత్ర దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ ప్రాంతంలో. సో సౌదీ అరేబియాకి పాకిస్తాన్తోనే ఎక్కువ మిత్రత్వం ఉంది. ఈ టైంలో మనం ఆ దేశంతో దౌత్య సంబంధాలని స్ట్రాటజిక్, వ్యూహాత్మక స్థాయికి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క ఉగ్రవాద దాడి అయితే జరిగింది. సేమ్ టైం మనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు మనకు ఈ జేడి వాన్స్, ఈయన భారతదేశానికి సంబంధించిన పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ లేదా ప్రముఖమైన వ్యక్తులు భారతదేశ పర్యటనకి, ముఖ్యంగా వాళ్ళు అమెరికాకు సంబంధించిన వ్యక్తులు అయినప్పుడు చాలా వరకు మనకి ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. సో
దీని నుంచి భారతదేశం కొన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడ మనకు ఒక వ్యక్తిని మనం చదువుకోవాలి. మనకు ఈ యొక్క ఆసిమ్ మునీర్ అంటాం. పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అధ్యక్షుడు ప్రధానమంత్రి కంటే కూడా ఆర్మీ చీఫ్ యొక్క పవరే ఎక్కువగా ఉంటుంది. ముందు నుంచి కూడా 1947లో విడిపోయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పలుమార్లు ఈ ప్రజాస్వామ్య దాడికి గురైంది. చాలామంది ప్రజా నేతలు కూడా పదవీచ్యుతులు కావటం, జనరల్ జియాఉల్ హక్, అయూబ్ ఖాన్, ఇట్లా చాలామంది, పర్వేజ్ ముషారఫ్, ఇలా చాలామంది ఈ ప్రజాప్రభుత్వాల్ని పడగొట్టి అధికారంలోకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో కశ్మీర్ అనేది భారతదేశంలో భాగం కాదు, పాకిస్తాన్ యొక్క జీవనాడి, ఇస్లాం హైందవం వేరు కాట, రెండు వేరు వేరు దేశాలు, దీనికి సంబంధించి కశ్మీరు ఉద్యమించాలి అన్న తర్వాత ఈ ఘోరం జరిగిపోయింది. ఇతను మీకు 2019లో మనం పహల్గామ్ ఇన్సిడెంట్ అని అంటుంటాం. సో మనకు అంటే పహల్గామ్ కాదు, వెరీ సారీ. సో మనం దాన్ని పుల్వామా ఇన్సిడెంట్ అంటుంటాం. అప్పుడు ఒక 39 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు హతమార్చడం జరిగింది. ఆ ఘటన టైంలో కూడా ఆసిమ్ మునీర్ ఇలాంటి స్టేట్మెంట్సే చేయడం జరిగింది, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం జరిగింది. సో పాకిస్తాన్ యొక్క నిఘా విభాగాన్ని మనం ఐఎస్ఐ అంటాం, అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనేది దాని యొక్క పేరు. సో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్గానే ఆయన పుల్వామా వెనుక దాడులకు వ్యూహరచన చేస్తే ఇప్పుడు ఆయన పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అన్ని నేమ్సే కావాలి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఆ ఆసిమ్ మునీర్ ఘటనలు అంటే ఆయన యొక్క మాటల నేపథ్యంలో ఈ దాడులు అయితే జరిగాయి. సో బ్యాక్ వెళ్తే ఏప్రిల్ 23. సో మనకు ఏప్రిల్ 23ని భారత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడే ముందు ఏప్రిల్ 23 అంటే 2, 3, 4 లైక్ దట్, అంటే 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఎక్కడ కనిపిస్తాయి? పుస్తకంలో కనిపిస్తాయి. సో అది ఏం రోజు అంటే ప్రపంచ పుస్తక దినం. సో ఆ ప్రపంచ పుస్తక దినం రోజున మన కేంద్ర క్యాబినెట్ అనే బదులు సిసిఎస్ అంటే ఇంకా బెటర్. సో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఈ భద్రత పైన కేంద్ర మంత్రిమండలి సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో ఆ కొన్ని నిర్ణయాల్లో ఒకటి ప్రధానమైన విషయాలు మాట్లాడదాం. అంటే మిగిలినవి అవి ఒక విశ్లేషణాత్మకమైన టాపిక్లుగా పనిచేస్తాయి, కానీ అవి మనకి ఏ రకంగా ఎగ్జామినేషన్కి పెద్దగా పనికిరావు. సార్క్ వీసాని రద్దు చేయడం జరిగింది. సార్క్ అంటే మనకు సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఈ సార్క్ అనేది 1985లో స్టార్ట్ అయింది. డేట్ అవసరం లేదు. 1985 డిసెంబర్ 8న సార్క్ అనేది స్టార్ట్ అయింది. సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య. ఈ సంస్థ ఏదైతే ఉందో దీనికి హెడ్ క్వార్టర్ కఠ్మండు. అంటే ఈ దక్షిణాసియా లేదా దీన్ని మనం భారత ఉపఖండం అని కూడా చెప్పొచ్చు. సో ఇది కఠ్మండు కేంద్రంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు సార్క్కి ఒకప్పుడు ఉన్న విలువ లేదు. ఇప్పుడు నేను వెళ్ళి సార్క్ మొదటి సదస్సు 1985 ఢాకాలో జరిగింది. ఇవన్నీ మీరు చదవడంలో తప్పేం లేదేమో, కానీ మీరు ఒక విషయం గమనించాలి. 2014 నుంచి ఒక్క సార్క్ సదస్సు కూడా జరగలేదు. అంటే 11 ఏళ్ల క్రితం ఆల్రెడీ మనం మృతుల దిబ్బ అని చదువుతుంటాం, సింధు నాగరికత ఇట్లాంటివి చదివేటప్పుడు. అది ఇప్పుడు కాకపోతే సార్క్ వీసా అనేది ఏంటంటే ఈ సార్క్లో ఉన్న 8 దేశాలు, ఈ సార్క్లో ఉన్న 8 దేశాలు మనం ఏమని పిలుస్తాం? MBBS పిన్ A.
సో ఎంబీబీఎస్ వచ్చి పిన్తో కూర్చుతాడు, ఏ అని అరవాల్సి ఉంటుంది. సో ఎంబీబీఎస్ పిన్ ఏ అనేవి ఈ 8 దేశాలు. ఇక్కడ అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ భారతదేశంలో సరౌండింగ్లో ఉన్న ఒక దేశం పేరు చెప్పమంటే మనం ఏం చెప్తాం? ఆటోమేటిక్గా మయన్మార్ అని చెప్తాం. కాదు, ఇక్కడ ఎం అంటే మాల్దీవులు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం షార్ట్ కట్ చదవాలి అంటే కూడా మళ్ళీ మనకు కొంత సబ్జెక్ట్ అయితే రావాల్సి ఉంటుంది. సో మనకు మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్. సో మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఈ 8 దేశాలు. ఇక్కడ మనకు ఒకటి సార్క్ వీసా అనేది ఏదైతే ఉందో ఆయా దేశాలకు, అంటే ఈ ప్రాంతంలో పెద్దన్న లాంటి దేశం ఇండియానే కాబట్టి ఆయా విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి మనం సార్క్ వీసా అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. దాని కింద వస్తున్న వాళ్ళు స్లీపర్ సెల్స్ గాను మిగిలిన వాటి గాను మారుతున్నారనే నేపథ్యంలో ఈ వీసా ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా 1 వీక్ లోపల, అంటే బై మే 1 కల్లా మొత్తం కూడా దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అది సార్క్ వీసా. ఫస్ట్ వన్ సార్క్ వీసా. 2 మనకు ఈ యొక్క డౌన్ గ్రేడ్, అంటే దౌత్య కార్యాలయాల యొక్క స్థాయిని కుదించడం. ఇప్పుడు మనకు మిగిలిన దేశాల్లాగానే రాయబారులను నియమించడం, హై కమిషనర్, ఇవన్నీ. సో దౌత్య కార్యాలయాల యొక్క పరిధిని కుదించడం అంటే ఒక నామమాత్రంగా మాత్రమే ఎంబసీ మిగులుతుంది. ప్రధానమైన కార్యకలాపాలు మొత్తాన్ని కూడా తగ్గించడం అది. ఇక మిగిలిన వాటిలో ఒకటి ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతులు అనే వాటిని కూడా ప్రస్తుతానికి నిలిపివేశాం. ఈ ఎగుమతులు, దిగుమతుల ప్రక్రియను నిలిపివేయడం అయితే నిలిపివేశాం, కానీ దీన్ని నిలిపివేయడం ద్వారా భారత్కే ప్రధానంగా నష్టం అయితే కనిపిస్తుంది. సో దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇంకా ఇప్పుడు 2024-25కు సంబంధించిన టోటల్ డాటా రాలేదు. ఇందులో మనకు 4 త్రైమాసికాలు, అంటే ఈ 9 నెలల డాటా మాత్రమే మనకు అందుబాటులో ఉంది. సో 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి, 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య భారత్ నుంచి పాకిస్తాన్కు మనం వెళ్ళేవాటిని ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ అంటాం. ఎంత అది? సో $447.65 మిలియన్. $447.65 మిలియన్. సేమ్ ఇవి మన దిగుమతులు పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చినాయి. ఎంత చూడండి, జస్ట్ ఇక్కడ $1 మిలియన్ కూడా కాదు, $4.2 లక్షల. అంటే నేను మళ్ళీ $1 మిలియన్ రాయాలంటే 0.42 అని రాయాలి. అందుకోసం $4.2 లక్షల. మీకు ఇది కన్ఫ్యూజ్ ఉంటే ఒక జీరోని ఇక్కడికి జరిపారనుకోండి, అది లక్షల డాలర్లు అవుతుంది. ఒక జీరోని లెఫ్ట్ సైడ్ జరిపారనుకోండి, కోట్ల డాలర్లు అవుతుంది. అది మన భాష. కానీ ప్రపంచం యొక్క వ్యవస్థలో తీసుకునేటప్పుడు మిలియన్, బిలియనే ఉంటుంది. లక్షలు, కోట్లు అనేది భారతదేశం యొక్క పరిభాష. మీరు ఒక సిస్టమ్కి కట్టుబడి ఉండకపోతే ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం చదువుకున్న నెంబర్తో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇది ఎంత ఉంది? జస్ట్ $4.2 లక్షల. భారత్ పాకిస్తాన్ విభజనకి చివరిలో జరిగిన కీలకమైన ఘట్టం ఏంటి? క్విట్ ఇండియా. సో క్విట్ ఇండియా ఎప్పుడు జరిగింది? 42లో. సో అది $4.2 లక్షల. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ 4ను అలాగే ఉంచండి, 47. సో భారత్ పాకిస్తాన్ ఏమయ్యాయి? విడిపోయినాయి. భారత్ పాకిస్తాన్ యొక్క విభజన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ విభజన అనంతరం ఇంకా పగ అనేది ఉధృతమైన స్టేజ్కి ఎప్పుడు వెళ్ళింది? భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం జరిగినప్పుడు. అదెప్పుడు? 65. సో $447.65 మిలియన్ వాళ్ళదైతే జస్ట్ $4.2 లక్షల దిగుమతులు మనం పాకిస్తాన్ నుంచి తీసుకుంటున్నాం. మనం పాకిస్తాన్ నుంచి పెద్దగా కొంటుంది ఏమీ లేదు. ఫ్రూట్స్ అంటే పళ్ళు, డ్రై ఫ్రూట్స్,
ఆ తర్వాత కొన్ని మెడిసినల్ ప్లాంట్స్, ఔషధాల్లో వాడే కొన్ని మొక్కలు, ఔషధ మొక్కలు తప్ప మిగిలినవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే మనం రెండు వైపులా ఆలోచించాలి, ఓన్లీ ఒక ఎమోషన్ తోటే వెళ్ళడం కాకుండా. సో ప్లాస్టిక్స్, రబ్బరు, ఇట్లాంటి ఏది పడితే అది మనం అన్నీ కూడా పాకిస్తాన్కి ఎగుమతి చేస్తున్నాం. ఇందులో ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా. దీన్ని వాళ్ళు వేరే వాటితో కోపప్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చైనా వాళ్ళకి సహాయం చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది ఈ 9 నెలలకి. ఇక మనకు ఖచ్చితమైన ఫిగర్ కావాలి, ఎందుకంటే మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆర్థిక సంవత్సరం పరిధిలో మనం వెళ్తూ ఉంటాం. సో ఆర్థిక సంవత్సరం పరిధిలో మాట్లాడుతున్నప్పుడు 23-24 ఆర్థిక సంవత్సరంలో మనకు భారత్ నుంచి పాకిస్తాన్కి ఎగుమతులు $1.18 బిలియన్. $1.18 బిలియన్ అంటే ఒక బిలియన్ అంటే 100 కోట్లు. సో మనకు $118 కోట్ల మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో దాంతో పోల్చి చూస్తే ఇది చాలా చిన్న ఫిగర్. అంటే ఇప్పుడు మనం ఒక జీరో నెట్ జరిపిన 44 కోట్లు అవుతుంది. సో ఇంకో 3 నెలలు కాలేదు అనే మాట మనకున్న, ఇంకో 10-12 కలిపిన 56. అంటే గత సంవత్సరంతో పోల్చి చూస్తే, గత ఆర్థిక సంవత్సరంతో అంటే 23-24తో పోల్చి చూస్తే 24-25లో ఆల్రెడీ పాకిస్తాన్తో చాలా వాణిజ్యం తగ్గింది. సో అందులో $1.18 బిలియన్ మన యొక్క ఎగుమతులు అయితే, వాళ్ళ దగ్గర నుంచి మనకి పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చేది $2.88 మిలియన్. ఇది బిలియన్ కాదు, $2.88 మిలియన్. కాబట్టి మనకు దిగుమతులు తక్కువ ఉన్నాయి, ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా మనం వేరే యాంగిల్ మార్చి చదువుకోవాలి. ఇప్పుడు ట్రంప్ నానా యాగి చేస్తున్నాడు, అందులో భారతదేశాన్ని కూడా ఆయన ప్రతి 10 సార్లు మెన్షన్ చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే భారత్ నుంచి అమెరికాకి ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంతో కొంత యూజ్ ఉంటుంది. కానీ మనం చేసే ఎగుమతి ఎక్కువ ఉండి మన దిగుమతులు తక్కువ ఉన్నప్పుడు ఆ దేశంతో వాణిజ్యం అనేది కట్ అయినప్పుడు మనం కొంత అది కోల్పోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడున్న ఎమోషన్ ముందు ఈ ఆర్థిక భారం అనేది పెద్దదేం కాకపోవచ్చు. సో ఇప్పుడు మనం ఏమేం చెప్పాం, సార్క్ వీసా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం వెనక్కి పంపిస్తున్నాం. 2, దౌత్య కార్యాలయాల యొక్క హోదా అనేది ఏదైతే ఉందో అది మొత్తం కూడా డౌన్ గ్రేడ్ చేసేసారు, తగ్గించారు. ఇక 3rd వన్, వాణిజ్యానికి సంబంధించిన ఫిగర్ ఇది. సో వాణిజ్యాల కార్యకలాపాలని కూడా ఆపారు. ఇక 4, 5. సో అది ఒకటి మనకు ఇండస్ వాటర్ అండ్ ఇంకోటి ఈ సిమ్లా ఒప్పందం అంటాం. సో మనకు ఇండస్ వాటర్ ముందు చదువుదాం, ఎట్లయినా అంతే కదా. సో ఇండస్ అంటే సింధు నది. సో ఈ సింధు నదీ జలాల ఒప్పందం వాస్తవంగా ఏంటంటే 1947లో స్వాతంత్రం రావడం, అక్కడ కూడా వాళ్ళు పోటీ పడి 1947 ఆగస్టు 14నే వాళ్ళు స్వాతంత్రం తెచ్చుకోవడం, ఆ తర్వాత ఈ యొక్క కశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయటం, ఇవన్నిటి నేపథ్యంలో భారతదేశం కూడా అక్కడ ఒక పొరపాటు చేసింది. మనం ఐక్యరాజ్య సమితికి ఆ ఇష్యూని తీసుకెళ్లటం, ఆ తర్వాత ఒక నియంత్రణ రేఖ అనేది ఏర్పడడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో 1948లో భారత్ ఈ సింధు జలాలు అనేవి పాకిస్తాన్కు అందకుండా కొన్ని ప్రయత్నాలు అయితే చేసింది. ఎందుకంటే పూర్తిగా మనం ఆపలేం, ఎందుకంటే సింధు నది మీద మనకు పెద్దగా డ్యామ్స్ ఏమీ లేవు కాబట్టి. బట్ ఎనీవే ఈ ప్రయత్నం జరిగినప్పుడు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి యొక్క గడప దొక్కడం జరిగింది. అందులోకి ఐక్యరాజ్య సమితి ఎంటర్ అయి ఆ తర్వాత మనకు మధ్యవర్తిగా ప్రపంచ బ్యాంక్ రావడం. సో దాదాపుగా 1954 మనం చైనాతో పంచశిలా ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయానికే ఆల్మోస్ట్ సింధు నదీ జలాల్ని ఎలా పంపిణీ చేయాలి అనే ఒక అంగీకారానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో అటు ఇండియా అండ్ ఇటు పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ రెండూ కూడా ఒక అంగీకారానికి అయితే రావటం జరిగింది. కానీ ఈ యొక్క ప్రయత్నం పూర్తి స్థాయిలో సంతకాల రూపంలోకి రావడానికి చాలా టైం పట్టింది.
సో అది మనకు 1960 సెప్టెంబర్ 19, 1960 సెప్టెంబర్ 19. సో 1960 సెప్టెంబర్ 19న సింధు నదీ జలాల ఒప్పందం పైన ఇద్దరు పాకిస్తాన్ యొక్క అధినేత అయూబ్ ఖాన్ అండ్ భారతదేశం యొక్క ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సంతకాలు చేయడం జరిగింది. సో ఆ సంతకాల్లో మెయిన్ అంటే కీలక సారాంశం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, అన్నీ కూడా అవసరం లేదు. మనకు సింధు నది అనేది ఒక ప్రధానమైన నది. ఈ సింధు నదికి చాలా ఉపనదులు ఉన్నాయి. ఆ సింధు నదికి 5 ప్రధాన ఉపనదులు ఉన్నాయి. ఆ 5 సో మనకు ఆ 5 ప్రధాన ఉపనదులు రావి, బియాస్, చినాబ్, జీలం, సట్లెజ్. రావి, బియాస్, చీనాబ్, జీలం, సట్లెజ్. ఈ 5 ప్లస్ 1 ఇది సింధు నది. సో ఈ 5 ప్రవహించేది కాబట్టే పంచనదుల భూమి. కింద ఉన్న 5 ఏవి? బియాస్, రావి, చినాబ్, జీలం, సట్లెజ్. పంచనదుల భూమి అని మనం పంజాబ్ను పిలుస్తాం. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఈ సింధు నది దాని యొక్క 5 ముఖ్యమైన నదులు అంటే మొత్తం 6 నదులకు సంబంధించి ఒక ఒప్పందం. ఏది ఎవరు వినియోగించుకోవాలి అనేది. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇండియా పాకిస్తాన్కి ఎటువైపు ఉంది అనేది మీరు ఆలోచించుకోండి. ఇండియా పాకిస్తాన్కి ఇలా ఒక మ్యాప్ తీసుకుంటే ఎటువైపు ఉంది? పశ్చిమం వైపు ఉంది. సో పశ్చిమం, దాని కింద ఏముంటుంది? అరేబియా సముద్రం. సో అది ఆటోమేటిక్గా సో వెస్ట్రన్ అన్నీ కూడా అటే వెళ్ళాలి. కానీ ఇందులో ఇండియా వైపున ఎక్కువగా ఉన్న నదుల్ని ఈస్టర్న్ అంటే తూర్పు నదులు అన్నాం. పశ్చిమం వైపుకు ప్రవహించే నదుల్ని పాకిస్తాన్ నదులుగా భావిస్తూ మనకు ఆ 3 నదుల మీద ఎక్కువగా అధికారాన్ని భారత్కి, 3 నదుల మీద ఎక్కువగా అధికారాన్ని పాకిస్తాన్కు ఇచ్చారు. సో భారత్ వైపు ఉన్న నదులు సో ఎల్లుండి 25 ఏళ్ళను పూర్తి చేసుకున్న ఒక పార్టీని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఆ 3 నదులు ఏంటి అంటే బిఆర్ఎస్. సో బియాస్, రావి, సట్లెజ్. సో బియాస్, రావి, సట్లెజ్ ఈ 3 కూడా వీటి మీద ఆధిపత్యం భారతదేశానికి ఇవ్వడం జరిగింది. భారత్ ప్రధానంగా ఇందులో డ్యాములు కట్టుకోవచ్చు, ఆ వాటర్ని వినియోగించుకోవచ్చు. దీనిపైన అధికారం భారత్కి ఇచ్చారు. మరో 3 అంటే ఇందులో మిగిలిపోయిన జిలాం, చినాబ్ ప్రధానమైన సింధు నది. సో వీటిలో ప్రధానమైన అధికారం, వీటిని ఏమంటామంటే వెస్ట్రన్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. ఇవన్నీ కూడా టువర్డ్స్ మీకు అరేబియా సముద్రం వైపే వెళ్తాయి. కాబట్టి ఈ 3 పైన అధికారాన్ని పాకిస్తాన్కి అయితే ఇవ్వడం జరిగింది, పాకిస్తాన్కి. సో ఇది ఈ ఒప్పందం. ఇందులో కూడా మనం సింధు నదిలో ఒక 20% 20% వాటర్ని వాడుకోవచ్చు. 80% అధికారం పాకిస్తాన్కి ఇచ్చారు. కానీ ఇందులో డైరెక్ట్ డ్యామ్స్ ఇట్లాంటివి నిర్మించకూడదు, లేదా మనకేమంటాం ఈ యొక్క జలాల పంపిణీ కిందికి ఫ్లోట్ అవుతున్న వాటర్ని ఆపడం చేయకూడదు లాంటివి ఉన్నాయి తప్పించి ఈ వాటర్ని మనం వాడుకోవచ్చు. దేనికి? నిల్వ చేసుకోవడానికి వాడుకోవచ్చు, నీటి విద్యుత్ ఉత్పాదనకు వాడుకోవచ్చు. ఇలా ఆ వాటర్ని వాడుకోవడం అనేది ఉంది. సో మనకు గతంలో ఒక లాస్ట్ 2-3-4 ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ సింధు వాటర్ని ఆపేయడం ద్వారా, ఎందుకంటే పాకిస్తాన్ నేరుగా మాట వినటం లేదు కాబట్టి వాటి యొక్క ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం ద్వారా మిగిలిన పాకిస్తాన్ని కంట్రోల్ చేయొచ్చా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు భారత్ ఆల్ ఆఫ్ సడన్గా ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని మేము అమలు చేయడం లేదు అని ప్రకటించడం జరిగింది. దానికి వెంటనే పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని మేము కూడా ఆపేస్తున్నాం, ప్రస్తుతానికైతే పక్కన పెడుతున్నాం, వాళ్ళు టెక్నికల్గా మాట్లాడారు అని అంటూ పాకిస్తాన్ ప్రకటించడం జరిగింది. సో ఇది సింధు నదీ జలాలు. ఇప్పటికిప్పుడైతే మనం దీన్ని ఆపినా కూడా పెద్దగా ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే మనకు ఈ సింధు నది పైన ఎలాంటి పెద్ద కట్టడాలు మనకు లేవు వాటర్ని ఆపడానికి కూడా.
సో కాబట్టి వాటర్ కిందికి ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. మనం కొత్తగా డ్యాములు నిర్మించి ఏమైనా ఆపితే ట్రై చేయొచ్చు, కొంత మేరకు వాటర్ని మాత్రం డైవర్ట్ చేయొచ్చు. ఇక ఇందులో చినాబ్ పైన మాత్రం భారత్కి 1-2 ప్రాజెక్టులు ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్. సో అది కంప్లీట్ కావాలన్నా మనకి కనీసం 5 నుంచి 7 ఏళ్ళ సమయం అయితే పడుతుంది. ఆ 5 నుంచి 7 ఏళ్ళ సమయం తర్వాతనే కానీ పాకిస్తాన్కి డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఉండదు. ఇది 1960 సెప్టెంబర్ 19న కుదిరింది. దీన్ని అమలును నిలిపివేస్తున్నట్టు భారతదేశం 2025 ఏప్రిల్ 23న అయితే ప్రకటించింది. ఈ ఒప్పందం పైన సంతకాలు చేసింది నెహ్రూ, అయూబ్ ఖాన్. బ్రీఫ్గా మనం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్పేసుకోవాల్సి వస్తుంది. నెహ్రూ, అయూబ్ ఖాన్ దాని మీద సంతకాలు చేశారు. మొత్తంగా 6 నదులకు సంబంధించింది. ఇందులో భారత్కు ఆధిపత్యం ఉండే నదులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇందాక చెప్పాం, BRS అంటే బియాస్, రావి, సట్లెజ్. పాకిస్తాన్కి ఆధిపత్యం ఇచ్చిన నదులు ప్రధానమైన నది సింధుతో పాటు దాని 2 ఉపనదులు జీలం, చినాబ్ అనేది వాటికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ సింధు నది ఉపనదుల్లో అత్యంత పొడవైన నది ఏది అంటే చినాబ్. సింధు నది ఉపనదుల్లో అత్యంత పొడవైనది ఏంటి అంటే చినాబ్. సో ఈ సింధు నది అనేది మనకు అరేబియా సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే మనకు కరాచీ. ఓపెన్గా అడగవచ్చు, కరాచీ ఏ నదీ తీరంలో ఉంది అని అంటే సింధు నది, లేదా సింధు నది యొక్క చివరి ప్రదేశం ఏది అంటే మనకు కరాచీ అనేది అది. సో ఇలా అన్లిమిటెడ్. కాకపోతే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, 1 లేదా 2 బిట్లు ఇక్కడ తగలొచ్చు అన్నప్పుడు ఆ 1-2 బిట్లు ప్రధానమైన అంశం మీదే ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళి ఈ ఆ పుట్టుపూర్వోత్తరాలు చదవడం వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. ఇక లాస్ట్ మనం తీసుకున్న నిర్ణయం, 5వ నిర్ణయం ఏంటంటే సిమ్లా ఒప్పందం. ఈ సిమ్లా ఒప్పందం యొక్క ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు సిమ్లా ఒప్పందం అనేది. సో మనకు మొదటిసారి 1965లో పాకిస్తాన్తో వివాదం తలెత్తింది, అది ఎల్బి శాస్త్రి హయాంలో. ఆ తర్వాత మనకు సెకండ్ 1971లో బంగ్లాదేశ్ యొక్క విమోచన కోసం యుద్ధం జరిగింది. 1971లో బంగ్లాదేశ్ యొక్క విమోచనతోటి యుద్ధం అయితే జరిగింది. సో ఈ బంగ్లాదేశ్ విమోచన కోసం భారతదేశం, పాకిస్తాన్ల మధ్య గొడవ తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే భారతదేశానికి టోటల్ కంట్రోల్ వచ్చింది. ఆ టోటల్ కంట్రోల్ తర్వాత 1972 జూలై 2 ఈ రోజున ఒక ఒప్పందం కుదిరింది. సో 1972 జూలై 2న జరిగిన ఒప్పందంలో ఏంటంటే మేజర్గా LOC, సో నియంత్రణ రేఖని గౌరవించాలని చెప్పేసి అది చేశారు. కశ్మీర్ కూడా అలాగే ఉంది, కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. మనకు ఈ నియంత్రణ రేఖ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇద్దరు గౌరవించాలి అనేది. అలాగే భారతదేశం ఎవరెవరైతే పాకిస్తాన్ పూర్తిగా యుద్ధ ఖైదీలు అందరూ కూడా మనకు దొరికారో వాళ్ళను వదిలిపెట్టడం, సేమ్ టైం పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించడం, బంగ్లాదేశ్ను ఒక దేశంగా గుర్తించడం అనేది ఇందులో ప్రధానంగా ఉన్న ముఖ్యమైన ఉద్దేశాలు. సో ఈ ఒప్పందం పైన ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ ఒప్పందం కంప్లీట్గా అమల్లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ లేవు అనడం ద్వారా భారతదేశం అవసరమైతే నేరుగా దాడి చేయడానికి కూడా సిద్ధపడడం జరుగుతుంది. సో దీంతో పాటు ఇంకా మనం రిమైనింగ్ వాటిని కూడా మెల్లమెల్లగా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ఒక టాపిక్ జనరేట్ అవుతున్నప్పుడు ఎన్ని విషయాలు చదవాలి అని, ఇదంతా ఒక్క రోజులో ఒక్క టైంలో ఎక్కడ కూడా మనకు అందుబాటులో ఉండదు. పేపర్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక కంటిన్యూస్ ప్రాసెస్ 22, 23, 24, 25 మీరు ఎప్పుడు ఏమైనా చదవండి. జీకే కరెంట్ అఫైర్స్ అనేది
న్యూస్ పేపర్ ద్వారా మాత్రమే వస్తుంది. మీరు మ్యాగజైన్ చదవండి, ఇంకేమైనా చదవండి, మీకు విషయం అర్థమైనప్పుడే మిగిలినవన్నీ కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్స్ అనే అవార్డు విరాట్ కోహ్లీకి వచ్చింది అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. అలాగే బీబీసీ మనకు పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అంటాం. ఆ బీబీసీ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అనేది మనం తీసుకున్నప్పుడు ఆ అవార్డు మను బాకర్కి వచ్చిందంటే కొంచెం అయినా మను బాకర్ కూడా షూటర్గా మనకు తెలుసు కాబట్టి అది ఈజీగానే ఉంటుంది. అలా కాకుండా XYZ అంటే మనకు పెద్దగా పాపులర్ కానీ పాయల్ కపాడియాకు ఒక అవార్డు వస్తే మనం కొంత టైం పడుతుంది. సో ఒక సినిమాకి అవార్డు వచ్చిందన్నప్పుడు అది సినిమా మనకు బాగా తెలుసు, కానీ ఒక నాటుకు వచ్చిన ఆస్కార్ అవార్డు గుర్తున్నట్టుగా మరో అవార్డు గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచే మనకు ఫ్రాన్స్ వాళ్ళు ఇప్పుడు ఈ మంత్లో ఏప్రిల్ నెలలో ఒక అవార్డు ఇచ్చారు. సో దాని పేరు అవే పదాలు తిప్పి వస్తాయి. దాని పేరు ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. సో మనం ఇప్పుడు నేను మీకు చెప్పాలి అన్నప్పుడు నేను నేరుగా చెప్పాలి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ నేను ఒక పేరు అనేది దించేయాల్సిందే. మీకు ఎవరెవరైతే ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అది ఈ సబ్జెక్టుకు పరిమితం. అంటే కొన్ని మీరు రెగ్యులర్గా చదువుతున్నాయి ఏంటంటే అవి టెక్స్ట్ బుక్లో నుంచి చదువుతారు, చదివి ఉంటారు, వాటిని విశ్లేషణాత్మకంగా అలాగే చదవాలి సార్లు చెప్తున్నట్టుగా. కానీ ఇక్కడ నీకు ఫ్రాన్స్ ఇస్తుంది లెటర్స్, ఆర్ట్స్ అండ్ లెటర్స్. ఫ్రాన్స్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని గుర్తుంచుకున్నా చాలు. ఈ అవార్డు ఎవరికి వచ్చింది? మనకు పాయల్ కపాడియా అనే ఆమెకు వచ్చింది. సో పాయల్ కపాడియా ఎవరు? సో ఆమె కూడా ఒక మూవీ డైరెక్టరే. కానీ మీకు 2024లో ఒక సినిమా పేరు తలుపున మెరిసింది. అప్పుడు చాలామంది చదివి ఉంటారు. తర్వాత ఏంటంటే మనకు ఆ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మీరు చదివిందే పేరు మర్చిపోతాం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప ఆటగాడైనా కావచ్చు, ఇప్పుడు వచ్చి సడన్గా గ్రౌండ్లో పరుగులు చేయమన్నప్పుడు కొంత ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మధ్యలో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ని కోల్పోతూ ఉండడం. ఒక పనిని మళ్ళీ మనం గెలవాలి అనుకున్నప్పుడు అది మనకు అవసరమైందన్నప్పుడు బోర్ వచ్చినా సరే పదే అదే తిప్పి మనం దాన్ని చేయాల్సి వస్తుంది. లేకపోతే కంటిన్యూటీ అనేది ఆటోమేటిక్గా దెబ్బతింటుంది. సో ఇక్కడ కూడా అంతే. ఈ పాయల్ కపాడి అన్నప్పుడు మనకు సినిమా రంగంలో ఆస్కార్ అనేది నెంబర్ 1 అవార్డు. ఆ ఆస్కార్ని పక్కన పెడితే మనకు రెండవ బెస్ట్ సినిమా రంగానికి సంబంధించి మనం చెప్పేది కేన్స్. ఈ కేన్స్ అనేది ఒక చలనచిత్రోత్సవం. కేన్స్ అనే చలనచిత్రోత్సవం ఎక్కడ ఉంటుంది అంటే మనకు కేన్స్ అనేది ఒక ప్లేస్ పేరు. కేన్స్ అనేది ఇప్పుడు మనం చెప్పిన ఫ్రాన్స్లోనే ఉంటుంది. ఈ చలనచిత్రోత్సవంలో మనకు బెస్ట్ అంటే రెండవ బెస్ట్ అవార్డుని గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అంటాం మనం. ఈ ఫ్రాన్స్ యొక్క గ్రాండ్ ప్రిక్స్, ఈ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఎవరికి లభించింది అంటే ఈమెకు లభించింది. సో దట్ ఈస్ పాయల్ కపాడియా. సో పాయల్ కపాడియా ఎవరు అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. సో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనేది ఒక మూవీ. సో ఆ సినిమాకి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు వచ్చింది. అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక సినిమాకు లభించిన అత్యున్నతమైన అవార్డు ఇదే. ఎందుకంటే ఆస్కార్లో వ్యక్తిగతంగా కొంతమంది విజేతలు అయ్యారు, కానీ మనకు సినిమాకి అవార్డు రాలేదు. కాబట్టి కేన్స్లో లభించిన ఈ బెస్ట్ పిక్చరే ఇది మనకు ఉన్నంత అవార్డు. సో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్కి డైరెక్టరే పాయల్ కపాడియా. అలాగే ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ యొక్క సంబంధాలకు తోడ్పడే వాళ్ళకి
మనకు ఫ్రాన్స్ దగ్గర మిత్ర దేశం కాబట్టి 3, 4, 5 నెలలకు ఒకసారి ఏదో ఒక అవార్డు భారతదేశానికి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ అవార్డు పాయల్ కపాడియాకి రావడం జరిగింది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ లేదు, జీకే లేదు, ఏం లేదు. ఏది ఎంతవరకు చదవాలి అనేదే పాయింట్. ఇక్కడ మనం చదివేటప్పుడు రొటీన్గా అవన్నీ చదువుదాం. ఇప్పుడు భారతరత్న ఉంది, పద్మ అవార్డులు ఉన్నాయి. దేంట్లో అవార్డుకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రేపు ఎగ్జామ్లో రావడానికంటే పద్మ అవార్డులే. ఎందుకని? భారతరత్న అనేది నెంబర్ 1 అవార్డే కావచ్చు, బట్ 2025లో భారతరత్న అనేది ఎవ్వరికి ప్రకటించలేదు. సో ఈ విషయంలో ఎప్పుడు కూడా అప్డేట్ అనేది కంపల్సరీ పాయింట్ వస్తుంది. మనం ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లో కనిపించినా మీకు ఇది అర్థం కాకపోతే ప్రిపరేషన్లో దెబ్బ పడుతుంది. ఇప్పుడు మీకు ఐపీఎల్ ఉంది, వేరే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనకు ఈ ఐపీఎల్లో ఆడిన అత్యంత చిన్న వయస్కుడు అందరికీ తెలుసు ఈ పేరు. సో వైభవ్ సూర్యవంశీ. సో వైభవ్ సూర్యవంశీ అంటే అసలు బిట్ ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ ఫోకస్ చేస్తామని చెప్పడానికి నేను చెప్తున్నాను అంతే ఇది. సో వైభవ్ సూర్యవంశీ యొక్క ఏజ్ ఎంత? 14 years అని వదిలేస్తారు. ఆ పక్కకున్న డేస్ ఈజీగా ఉన్నా మనం ఫిల్ చేసుకోలేం. సో ఇప్పుడు ఇందాకనే మనం April 23 అని మాట్లాడుకున్నాం, లేదా 14 yearsలో 1-4 మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 23 D. సో 14 years 23 days, ఇట్స్ ఓకే. సో ఈయనే పేరు అందరికీ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ రన్నింగ్ అవుతుంది, ఇంకా మ్యాచెస్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా కూడా ఆడతాడేమో ఆయన. కానీ బిట్ అది కాదు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఎవరి రికార్డును బద్దలు కొట్టాడు అంటాడు. ఇది ఎవరు ఫోకస్ చేయరు, చాలా తక్కువ మంది చదవరు అసలు. ఇంతే, ఈ రికార్డు మీదనే మనకు దృష్టి ఉంటుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పమంటే అది కూడా చెప్తాం. ఏం చెప్తాం? ఆడిన మొదటి బాల్ని ఆయన 6 కొట్టాడు, ఆ బౌలర్ శార్దుల్ ఠాకూర్. ఇవన్నీ మనం మ్యాచ్లు చూసి ఉంటాం కాబట్టి. కానీ ఇక్కడ ఎవరి రికార్డు బద్దలైందంటే ప్రయాస్ రే బర్మన్. ప్రయాస్ రే బర్మన్ అనే అతను మనకు ఆర్సీబీ అంటాం. ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఆ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తరపున ఆయన ఆడడం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన యొక్క వయసు ఇప్పుడు అంత అన్ఇంపార్టెంట్, బట్ ఎనీవే నాకు కావాలి అంటే 16 ఏళ్ళ 157 రోజులు, 16 years 157 days ఏజ్ ఆయనది. అంటే వైడ్ మార్జిన్ తోటి ఆయన ఇది బ్రోక్ చేయడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా ఇది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం కాబట్టి మరీ ఘోరంగా తెల్ల ఏనుగుల దేశం ఏది, పక్క రాష్ట్రం సీఎం ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. వాటిని పదే పదే చదవడం వల్ల లాభం ఉండదు. అలాగే మనం చెప్పాం ట్రెక్కింగ్ ప్యారడైజ్ అని, మినీ స్విట్జర్లాండ్ అని వార్తల్లోకి వచ్చినప్పుడు అది మనం ఖచ్చితంగా చదవాలి. ఆయా అంశాలని డెఫినెట్గా మనం చూసే ప్రయత్నం అయితే షూర్గా చేయాలి. సో తర్వాత ఇక్కడ నుంచి మనం చెప్తున్నప్పుడు ఇందాక భారతదేశానికి సంబంధించి ఈ 2 జస్ట్ గుర్తుపెట్టుకోండి, మిగిలిందంత అవసరం లేదు. కానీ మనకు 2024-25 ఇవన్నీ ఏప్రిల్ అంటేనే విపరీతమైన ఫుల్ ఆఫ్ డాటా ఉంటుంది. ఏప్రిల్ అంటేనే ఫుల్ ఆఫ్ డాటా. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అప్పటికల్లా అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి, అయితే తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. సో 2024-25 2024-25కు సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్, భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇదొకటి అంటే ఇవి మిస్ అయ్యే ఏరియా ఉండేవి. సో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు అంటే యుఎస్ఏ. అంటే 2024-25 మొన్న మనకు 31 మార్చ్ 25 రోజుల క్రితం ముగిసిన ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు అంటే యుఎస్ఏ. యుఎస్ఏ తోటి భారతదేశం యొక్క వాణిజ్యం ఎంత ఉంది? $131.84 బిలియన్, $131.84 బిలియన్ యుఎస్ఏతో మనకు ఉంది. ఈ యుఎస్ఏతో ఉన్న దాంట్లో మనకు $86.51 బిలియన్, ఆ తర్వాత $45.33 బిలియన్. మీకు ఇంకో పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను నేను అంతే.
అంటే ఈ 131.84 బిలియన్ డాలర్లలో భారతదేశం నుంచి యుఎస్ఏకు ఎగుమతులు ఎక్స్పోర్ట్స్, ఇండియా టు యుఎస్ఏ 86.51 బిలియన్ డాలర్స్, 86.51 బిలియన్ డాలర్లు ఉంటే యుఎస్ఏ నుంచి భారత్కు దిగుమతులు 45.33 బిలియన్ డాలర్లు. సో ఇందులో నుంచి ఇది డిడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 41.18 బిలియన్ డాలర్స్. ట్రంప్ గోల ఇదే. అసలు ఎందుకు ఇంత అది చేస్తున్నారు అనేది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. సో 41.18 బిలియన్ డాలర్లు. సో 41.18 బిలియన్ డాలర్స్ ఏంటిది? అది మనకు ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో మనకు ఆ దేశానికి సంబంధించి ట్రేడ్ డెఫిసిట్, వెరీ సారీ. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకు వాణిజ్య లోటు అనేది ఉంది. మనకు మొత్తం 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం చేస్తే 86 బిలియన్ డాలర్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తే 45 బిలియన్ డాలర్లు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ లాభం. ఇందాక మనం పాకిస్తాన్తో పోల్చి చూస్తే ఇక్కడ అది. సో అది 41.18 బిలియన్ డాలర్స్. భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉండడం ఇది వరుసగా 4వసారి, కంటిన్యూస్లీ 4th టైం. ఇక సెకండ్ది ఒకటి చూసేసుకోండి, క్లోజ్ చేసుకోండి. ఇది మరీ ఎక్కువ ఒక ఎకనామికల్ యాంగిల్లో చదవాల్సిన పని లేదు కాబట్టి. ఇదేంటి? భారతదేశానికి అత్యధిక వాణిజ్య లోటు ఏ దేశంతో ఉంది, లేదా అమెరికా తర్వాత భారతదేశం ఎక్కువ వాణిజ్యం ఏ దేశంతో చేస్తుంది? సో అమెరికా తర్వాత భారతదేశం అత్యధికంగా ఏ దేశంతో వాణిజ్యం చేస్తుంది అంటే చైనా. ఇంత మనం మాట్లాడుతున్నా చైనా తోటి. సో వాణిజ్య లోటు ఎక్కువ ఉంది అంటే ఈ 127.7, ఈ 127.7లో మనకు 113.45, 113.45 బిలియన్ డాలర్లు చైనా నుంచి ఇండియాకు. అంటే మన ఇంపోర్ట్స్, మన దిగుమతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. 113.45 బిలియన్ డాలర్లు ఉంటే మనం చేస్తుంది చాలా తక్కువ. వాస్తవంగా ఒక 14.28 బిలియన్ డాలర్స్, 14.25 బిలియన్ డాలర్లు మాత్రమే భారతదేశం నుంచి చైనాకి వెళ్తున్నాయి. అంటే మన ట్రేడ్ డెఫిసిట్ అమెరికాతో వచ్చిన సర్ప్లస్ కంటే కూడా దాదాపుగా 2.5 టైమ్స్ ఎక్కువ అన్నమాట. అమెరికా తోటి మనం 41.18 బిలియన్ డాలర్లు నికరంగా లాభం పొందితే ఇక్కడ 99.2 బిలియన్ డాలర్ల విదేశీ మారకాన్ని కానీ దేని కానీ మనం కోల్పోతున్నాం. సో అది ఇప్పుడు ఈ చైనా ఇండియా బార్గెయిన్కి సంబంధించిన డాటాలో ఒక ఇంపార్టెంట్ అంశం. ఖచ్చితంగా ఇవన్నీ వీటిలో వస్తున్నప్పుడు. ఓకే, తర్వాత మనకు ఇందాక ఇవన్నీ 24, 25 అంటే 2024. సో 2024కి సంబంధించి చూసినప్పుడు ఏసీఐ అంటాం. ఏసీఐ అంటే మనకేంటంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఈ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రతి ఇయర్, ఇక ఈ డాటా మళ్ళీ మనకు వచ్చేది నెక్స్ట్ ఇయరే. సో ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తరచుగా ఫ్లోట్ అయ్యే సమాచారాన్ని కొంచెం అలా పెండింగ్లో పెట్టుకోవాలి. కొన్ని డాటాలు ఇయర్ మొత్తంలో ఒక్కసారే వస్తాయి, వాటి వ్యాలిడిటీ అలా ఉండిపోతుంది అంతే నెక్స్ట్ డాటా వచ్చేంత వరకు. సో వాటిని మెల్లమెల్లగా చదువుతూనే ఉండాలి. సో మనకు ఏసీఐ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. సో ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటిది అది? వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్. వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అంటే ప్రపంచ రద్దీ విమానాశ్రయాలు. ఇదో రకంగా జీకే బిటే. మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ చదువుతున్నాం. ఇది మనం పాతది చదువుకొని ఉన్నా కూడా ఆన్సర్ సిమిలర్. ప్రపంచ రద్దీ విమానాశ్రయాల్లో నెంబర్ 1
ఆర్ట్స్ ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. ఇది ఎప్పుడు కూడా ప్రపంచంలో రద్దీ విమానాశ్రయంగా ఉంటుంది. ఆర్ట్స్ ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది అట్లాంటా అనే ప్లేస్లో ఉంటుంది. సో అట్లాంటా అనే ప్లేస్ యుఎస్ఏలో ఉంటుంది. సో ఇది వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. ఇంకేంత అవసరం లేదు మీకు, జస్ట్ చెప్పాలంటే అక్కడ ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ అంటాం. అంటే ఒక వార్షిక సంవత్సరంలో ఒక 1 ఇయర్, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎప్పుడు 2024కి 2024కి ఆ విమానాశ్రయం గుండా రాకపోకలు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో దాన్ని మనం ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ అంటాం. సో అది ఎంత అంటే 108 మిలియన్లు 108 మిలియన్స్ దీని గుండా వెళ్ళారు. అది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. సెకండ్ ఏంటి, ఒకటి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు తెలుసు ఆన్సర్ చేస్తున్నారు, ఒకటి తెలియదు ఆన్సర్ కోసం ట్రై చేస్తున్నారు. సో ప్రపంచంలో రద్దీ విమానాశ్రయం ఏ దేశంలో ఉండే ఛాయిస్ ఉంది, ఏ దేశానికైతే ఎక్కువ మంది వెళ్తారో ఆ దేశంలో ఉండే ఛాయిస్ ఉంది. అట్లీస్ట్ కనీసం మీరు ఆన్సర్ని ఎలిమినేట్ చేసుకోవడానికైనా ఛాయిస్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్వేస్ యుఎస్. ప్రతి ఒక్కరి డెస్టినేషన్ యుఎస్ఏ కాబట్టే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఇంత అది చేస్తున్నా చాలా వరకు దేశాలు దాంతో బార్గెన్ చేయడానికే ట్రై చేస్తున్నాయి తప్ప గొడవకు దిగటం లేదు. సో ఎనీవే అది. సో సెకండ్ వన్ మనకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. మళ్ళీ నెంబర్ 3 అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మీకు యుఏఈలో ఉంటుంది. నెంబర్ 3 డల్లాస్. సో డల్లాస్ అనేది యుఎస్ఏలోనే ఉంటుంది. చాలామంది భారతీయులు తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉండే ప్లేస్. బట్ ఎనీవే నెంబర్ 3 డల్లాస్. ఈ టాప్ 3లో మనం ఏం లేం. బట్ టాప్ 10లో భారతదేశం నుంచి ఒకే ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉంది. అది కాస్త 9th పొజిషన్లో ఉంది. దాన్ని ఏమంటామంటే ఐజీఐఏ. సో ఐజీఐఏ అంటే ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది 9వ స్థానంలో ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ. సో దీన్ని నిర్వహించేది కూడా ఒక తెలుగు సంస్థనే, దాని పేరు జిఎంఆర్. సో జిఎంఆర్ నిర్వహించే ఐజీఐఏ నెంబర్ 9 పొజిషన్లో ఉంది. ఇక్కడ మీకు ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ 77 మిలియన్స్. సో సరాసరి ప్రతి సంవత్సరం 77 మిలియన్లు దాని గుండా ప్రయాణిస్తున్నారని అర్థం. రైట్. సో ఓకే, నెక్స్ట్ మనకు ఈ మధ్య ఒక చిన్న దేశం న్యూస్లోకి వచ్చింది. సో ఆ దేశం పేరు తువలు. సో 2-3 అంశాలని ఇక్కడ కలిపి ఒకటేసారి చదివేద్దాం. ఇందులో జీకే ఇవన్నీ కూడా. సో తువలు అనేది ఏంటిదంటే ఇందులో ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఏప్రిల్లో ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎంని ప్రారంభించడం జరిగింది. ఇది వార్తనా అంటే ఆ దేశానికి సంబంధించి వార్తనే. భారతదేశంలో అయితే ఎప్పటి నుంచో ఏటీఎంస్ ఉన్నాయి. ఎప్పుడో 1967లోనే బ్రిటన్లో స్టార్ట్ అయినాయి. సో ఈ ఆటో టెల్లర్ మెషిన్స్ అనేవి ఫస్ట్ టైం తువలులో ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. 2025లో తన తొలి ఏటీఎంను ప్రారంభించుకున్న దేశం ఏది అంటే తువలు. సో ఆ దేశంలో అది పెద్ద విషయమే కాబట్టి వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆ ప్రైమ్ మినిస్టర్ పేరు ఫెలైటీ టియో. సో ఫెలైటీ టియో అనేది ఆ యొక్క తువలు ప్రైమ్ మినిస్టర్ పేరు. ఆయన దాన్ని ప్రారంభించడం జరిగింది. సో అక్కడ మనకు నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువలు ఆ తొలి ఏటీఎంని ఏర్పాటు చేసింది. మనకు పసిఫిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ అంటాం. అంత దూరం పోనక్కర్లేదు, వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ని చేయడం జరిగింది. సరే, ఇక దీన్ని పక్కన పెడదాం. ఈ తువలు గురించి మనం చదవాలన్నప్పుడు
కొన్ని బిట్లు అంటే ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పిన బిట్ మీకు ఏ పేపర్లో ఎక్కడ చూసినా ఏ మ్యాగజైన్లో చూసినా టక్కన దొరుకుతుంది. ఇంకా మనం వెళ్తున్నప్పుడు సో తువలు అనేది ఒక చిన్న ఐలాండ్, ఇది ఏ సముద్రంలో ఉంటుంది? సో తువలు అనేది ఏ సముద్రంలో ఉంటుంది అంటే పసిఫిక్లో ఉంటుంది. సో పసిఫిక్ సముద్రంలో ఉంటుంది తువలు. మనకి ఇది వరల్డ్ మ్యాప్ అని మొత్తం ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఆస్ట్రేలియాకి ఇప్పుడు ఇలా భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే మరొక దీవి ఈ ఆస్ట్రేలియాకు అక్కడ హవాయి దీవులు అని చెప్తాం మనం. ఈ ఆస్ట్రేలియాకు హవాయి దీవులకు మధ్య పసిఫిక్లో ఈ తువాలు అనే దేశం ఉంటుంది. జస్ట్ 9 నుంచి ఒక 10 చదరపు కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క తువాలు అనే దేశం యొక్క విస్తీర్ణం ఉంటుంది. దీని జనాభా కూడా అతి తక్కువ, చాలా తక్కువ. సో తువాలు యొక్క జనాభా జస్ట్ 11,200 మాత్రమే, 11,200. రైట్, సరే ఇవన్నీ మనం ఎందుకు చదువుతున్నాం ఇప్పుడు? ఇంతవరకు ఈ ఏటీఎంతో వదిలేయచ్చు కదా. అంటే మనకు 2030 బై 2030 2030 కల్లా మనకు గ్లోబల్ వార్మింగ్, ఈ యొక్క భూతాప ఉష్ణోగ్రత, గ్లోబల్ వార్మింగ్ అనే వర్డ్ తరచుగా మనం వింటున్నాం. దీని ద్వారా ఈ యొక్క ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, కొన్ని ఆటోమేటిక్గా ఆ సముద్రంలోనే కలిసిపోవటం అనే ఒక ప్రక్రియ గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొంత ప్రాంతం పోతూ ఉంది. సో ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతంలో ఒక 40% సముద్రం పాలైపోయింది. ఈ మిగిలిన ప్రాంతం కూడా టెక్నికల్గా వాళ్ళు ఎలా చెప్తున్నారు, బై ద ఎండ్ ఆఫ్ దిస్ డెకేడ్ అంటున్నారు. అంటే ఈ దశాబ్దం చివరికి, శతాబ్దం కాదు, ఈ దశాబ్దం చివరికల్లా సో ఈ దేశం కాలగర్భం అంటే సముద్రంలో కలిసిపోతుంది అని అర్థం. బై ద ఎండ్ ఆఫ్ 2030. కాబట్టి 2000 అంటే మనం చెబుతున్న గ్లోబల్ వార్మింగ్ యొక్క ఫస్ట్ విక్టిమ్ ఇది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మొట్టమొదటి బాధిత దేశంగా తువలు నిలబడబోతుంది. అది వాళ్లకు అర్థమైపోయింది. కొంత భూభాగం ఆల్రెడీ మునిగింది, భవిష్యత్తులో మొత్తంగా మునిగిపోతామని అర్థం కావడం వల్ల ఆ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశం అయింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా వాళ్ళు ఎవాల్యుయేట్ కావడం జరిగింది. సో అది ఈ యొక్క సింపుల్ చిన్న దేశం తువాలు. ఇంత చిన్న దేశం అయినా ఎందుకు మాట్లాడినాం అంటే ఇప్పుడున్న వార్తలు. ఒకటి, ఆ దేశం తొలి ఏటీఎంని ఏర్పాటు చేసుకుంది. 2, గ్లోబల్ వార్మింగ్ వల్ల అది మునిగిపోబోతుంది బై 2030. 3, ప్రపంచంలోనే అది తొలి డిజిటల్ దేశం అయింది. సో దట్ ఈస్ తువలు. ఇప్పుడు మనం అలా కాకుండా జీకేకే ప్రయారిటీ ఇచ్చుకుంటూ మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే మనం మొత్తం అంతా జీకే అంతా ఒక ఫైల్ చెప్పేసి మనం నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్కి లింకులు రావు. మనం ఇప్పుడు ఒక పాయింట్ నుంచి మొదలుపెట్టి వెళ్ళిపోతూ వస్తున్నాం. ఈ అవకాశం మనం అక్కడ క్లియర్ కట్గా కోల్పోతాం. అడ్వాంటేజ్ అనేది మిస్ అయిపోతుంది. రైట్. తర్వాత జస్ట్ వీటిలో చూసుకునే ప్రయత్నం చేసుకొని మిగిలింది మళ్ళీ మనం మాట్లాడదాం. ఈ లా రిలేటెడ్ ఎక్కడైనా మాట్లాడదాం. దీంట్లో మనకు 2 తీర్పులు ఈ మధ్య కాస్త గట్టిగా రావడం జరిగింది. సో అందులో ఒకటి ఆర్టికల్ 142. మీకు ఈ వక్ఫ్కి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. వక్ఫ్ చట్టానికి సంబంధించి. వక్ఫ్ అంటే ఈ ముస్లిం ఆస్తులు. సో ఇస్లాం అంటే మనకు దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఆ తర్వాత కబ్రస్థాన్స్ అంటుంటాం, ఈ యొక్క శ్మశానాలు, వీటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టులో జోక్యం చేసుకోవడం జరిగింది. ఆ కారణంగా ఒక ఆర్టికల్ బాగా వార్తల్లోకి వచ్చింది. అది ఆర్టికల్ 142. వాస్తవంగా మన దగ్గర కార్యనిర్వాహక
శాసన న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఈ మూడింటిని పరోక్షంగా నడిపించే వ్యవస్థగా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి పత్రికా రంగాన్ని పిలుస్తాం. సరే, వాడిని పక్కన పెట్టేస్తే ఈ కార్యనిర్వాహక శాసన న్యాయ వ్యవస్థలకు ఒక్కొక్క పరిధి ఇవ్వడం జరిగింది, ఒకరి పరిధిలోకి ఇంకొకరు రాకుండా ఉండడం అనేది. కానీ ఇటీవల కాలంలో ఈ న్యాయస్థానాలకు సంబంధించిన కార్యశీలత అనేది కొంత బెటర్ అవుతూ వస్తుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు ఎలాంటి సందర్భంలోనైనా ఒకవేళ కనుక అందులో కాస్త మనం అనుకున్నట్టుగా వ్యవహారం వెళ్ళట్లేదు, కొన్ని సజెషన్స్ కానీ కొంత నిర్ణయాల రోల్ బ్యాక్ కానీ అవసరమైనప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ఉండే బ్రహ్మాస్త్రమే ఆర్టికల్ 142. సో దీని మీద ఇప్పుడు మీకు ఏప్రిల్లో మరొక తీర్పు వచ్చింది. ఆర్టికల్ 142 అనేది కేవలం సుప్రీంకోర్టు అధికారం, దీన్ని వినియోగించుకోవాల్సింది సుప్రీంకోర్టే తప్ప హైకోర్టులు కాదు అని. సో హైకోర్టులకు లేకుండా సుప్రీంకోర్టుకే ఉండే బ్రహ్మాస్త్రం లాంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 142. సో దీన్ని ఈ తీర్పు ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే. ఆ సుప్రీంకోర్టులో జ్యూరీ మెంబర్స్ ఉంటారు, ఎవరు ఆ తీర్పు ఇచ్చారనేది, ఇంకా ఇది ఎంత దూరం ఎక్స్ట్రేడింగ్గా చదవాలనేది మనకున్న సమయం, మనకున్న ఓపిక, అప్పటికున్న కండిషన్ను బట్టి ఇక్కడే అయిపోతుంది బిట్. కాకపోతే ఇది నేర్చుకోవడం వల్ల ఒక ఎడిషనల్ ఎక్కడో ఒక చోట అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనకు దీంట్లో చెప్పుకునేటప్పుడు అభయ్ ఎస్ ఓక్ అంటాం. అభయ్ ఎస్ ఓక్ వీళ్ళందరి పేరు మీద అంటే ఒక గౌరవం ఖచ్చితంగా ఉండాలి. నేను ఇక్కడ రాయకపోయినా జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ఈ సుప్రీం ధర్మాసనం ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పేరు కూడా మనకు గుర్తుండాలి. ఉజ్జల్ బుయాన్ ఎవరు అంటే తెలంగాణ హైకోర్టుకి సీజేగా పనిచేసి వెళ్ళాడు, అంటే చీఫ్ జస్టిస్గా పనిచేసి వెళ్ళాడు. ఆ తర్వాత అలోక్ అరాధే, ఆ తర్వాత ఇప్పుడు మనకు తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్న ఆయన కాస్త టెంపరీ అంటే తాత్కాలికంగా. సో జస్టిస్ సుజయ్ పాల్. సో ఇలా మీకు ఒక పాయింట్ని చెప్తున్నప్పుడు సింగిల్ పాయింట్ని బైహార్ట్ చేయడం అనేది చేస్తే అవి ఆటోమేటిక్గా గుర్తుండవు. సో దట్ ఈస్ ఆర్టికల్ 142 మీద వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దెన్ వక్ఫ్కు సంబంధించి ఇప్పుడు ఇందాక మనం ఆస్తులు దాని గురించి ఏదైతే మాట్లాడామో ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంకొక తీర్పు ఇచ్చింది. 1-2 అంటే వక్ఫ్ బోర్డు సభ్యుడు కావాలంటే రెండిట్లలో ఏదో ఒక పారామీటర్ని అంటే సెకండ్ పారామీటర్తో వస్తే, మొదటి పారామీటర్ ఏంటంటే సో ద క్యాండిడేట్ ఈజ్ మస్ట్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ. సో ఆ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. సెకండ్ ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ లేదా బార్ కౌన్సిల్. ఎమ్మెల్యే, ఎంపీ అంటే పార్లమెంటు సభ్యుడో లేదా శాసనసభ్యుడో లేదా బార్ కౌన్సిల్ సభ్యుడో అయి ఉండాలి. అలా అయినప్పుడు ఒకవేళ కనుక అంటే వాళ్ళకి వక్ఫ్ బోర్డు సభ్యత్వం ఇస్తే ఎందుకు ఇచ్చినట్టు? ఎమ్మెల్యేగా ఉన్నందుకో, ఎంపీగా ఉన్నందుకో లేదా ఒక జడ్జిగా ఉన్నందుకో. ఎప్పుడైతే ఎమ్మెల్యే, ఎంపీ అయితే తిరిగి మళ్ళీ గెలవకపోవచ్చు, లేదా రాజకీయాల్లో ఉండకపోవచ్చు, లేదా బార్ కౌన్సిల్లో ఉన్న వ్యక్తి అయితే రిటైర్ కావచ్చు. ఈ ప్రక్రియ జరిగినప్పుడు ఈ అంశం ద్వారా మీరు పొందిన వక్ఫ్ బోర్డు సభ్యత్వం ఇక పైన చెల్లదు. అంటే మీరు బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నంత వరకే మీకు వక్ఫ్ బోర్డు సభ్యత్వం ఉంటుంది. మీరు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పొందితే ఆ పదవిలో ఉన్నంత వరకే వక్ఫ్ బోర్డు సభ్యత్వం ఉంటుంది అనేది సో మరొక తీర్పు సేమ్ సుప్రీంకోర్టే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇచ్చిన వ్యక్తులు జస్టిస్ సుందరేష్. మనకు ఈ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ సుందరేష్, ఆ తర్వాత జస్టిస్ రాజేష్ బిందాల్ అనేది వాళ్ళు. ఆ తర్వాత మనం ఇక్కడ అంటే ఒక పేరుని తీసుకుంటే రాజేష్ అన్నప్పుడు మనకు ఈ యొక్క ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం ఈ భారత్ పాక్
ఈ గొడవల నేపథ్యంలో బాగా వార్తల్లో ఉంటున్న రెండు పేర్లు, ఒకటి రక్షణ కార్యదర్శి, ఇంకోటి విదేశాంగ కార్యదర్శి. సో రక్షణ కార్యదర్శి పేరు ఏంటంటే, భారతదేశం యొక్క రక్షణ కార్యదర్శి పేరు రాజేష్ కుమార్. రాజేష్ కుమార్. ఇప్పుడు నువ్వు చదువుతుంది న్యాయశాస్త్రం కదా, కావచ్చు, కానీ ఒక పేరు వచ్చినప్పుడు దాన్ని అలా వెళ్ళిపోగలగడం బెటర్. సో మనకు ఏప్రిల్ 24న ఒక చిన్న మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ఆ ఏప్రిల్ 24న ఢిల్లీలో జరిగిన మీటింగ్ ఏంది, ముఖ్యమైన దేశాల యొక్క రాయబారులందరినీ పిలిచి మనం ఒక మీటింగ్ పెట్టాం. సో ఆ మీటింగ్లో మీకు అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, జర్మనీ, ఇండోనేషియా, మలేషియా, ఈ ముఖ్యమైన యుఏఈ, ఖతార్, ఒమన్, ఈ దేశాల యొక్క దౌత్యవేత్తలు పాల్గొనడం జరిగింది. సో వీళ్ళందరికీ పిలిచి మనం ఢిల్లీలో పెట్టిన మీటింగ్ని ఒక ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ పాకిస్తాన్, వాట్ ఈజ్ కాశ్మీర్, మనం ఇండియా చేస్తుంది ఏంది, పాకిస్తాన్ చేస్తుంది ఏంది, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం నడిపించిన వ్యక్తి ఎవరు అంటే భారతదేశం యొక్క విదేశాంగ కార్యదర్శి, ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క విదేశాంగ కార్యదర్శి. సో ఆయన పేరు విక్రమ్ మిస్త్రీ. విక్రమ్ మిస్త్రీ. ఇప్పుడు చాలా వరకు అంటే మనం ఒక ఫైల్ కోసమో ఇంకో దానికోసమో మనం జీకేని కరెంట్ అఫైర్స్ని టాపిక్ని అవార్డే చదివితే ఏమవుతుందంటే దాంట్లో ఒక ఆత్మ లోపిస్తుంది, లైవ్లీనెస్ అనేది కోల్పోతాం. మనం ఇదే చెప్పాలి అనుకొని సార్ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడైనా దొరికిన వ్యవహారమే అవుతుంది. సో ఇప్పుడు మనం న్యాయం గురించే మాట్లాడుతున్నాం, న్యాయరంగంలోకే మాట్లాడుతాం. ఇప్పుడు విక్రమ్ మిస్త్రీ ఏం కనబడుతుంది, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహం విక్రమ్. భారత అంతరిక్ష పితామహుడు ఎవరు, విక్రమ్ సారాభాయ్. అంటే ఒక పేరులో ఉన్న వైబ్రేషన్లో అది మీకు ఎక్కడైతే మీకు ఏ టాపిక్లో వస్తే మీకు ఏం కావాలి, ఒక మార్క్ కావాలి. సో ఆ మార్క్ కోసం మీరు ఇలాంటి మార్కింగ్లు ఆటోమేటిక్గా చేయాలి. సారు విడిగా చెప్పాలనుకున్నప్పుడు దట్ మే బీ స్కిప్, ఎందుకంటే ఇది ఒక పరిధి లేదు. మీకు ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పేది, టెట్ వెయిటేజ్తో కలిపి 90 మార్కులు ఒకవైపు అయితే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు మరోవైపు. ఈ జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఏవైతే ఉంటాయో ఇవి ఈజీ, కానీ దీనికి పరిధి లేదు. ఆ 90 మార్కులు కఠినంగానే ఉండొచ్చు, కానీ దానికి ఒక నిపుణుల ఆధ్వర్యంలో మీరు చదివినప్పుడు ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయగలుగుతారు. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. ఆ వాటిని చదివినట్టు దీంట్లో చదవటం అనేది దాదాపు కరెక్ట్ పద్ధతి కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇందులో మీరు అన్నీ మీ నోటికి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఒక ఇమాజినేషన్ చూసుకోగలిగినా కూడా చాలు. ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు అని నేను చెప్తా, ఇలా కొత్త పేర్లన్నీ వస్తుంటాయి, లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా అని. మీకు ఇంత పొడుగుత నా వల్ల కాదన్నప్పుడు బ్రెజిల్ సిల్వా, బ్రెజిల్ జెల్ సిల్వా, సిల్వర్ వెండి పో. ఎగ్జామినేషన్లో 4 ఆప్షన్స్ చూసుకున్నప్పుడు మీరు దాని నుంచి రెక్టిఫై చేయగలిగినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఒక నిరంతరం చేసుకుంటూ ఉండాలి. అలా అని మనం ఎక్కువ సమయాన్ని మీరు దీని మీద వెచ్చించామని మేము కూడా చెప్పలేము, ఎందుకంటే మీరు వేరే సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి అదొక్కటి మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. రైట్. సో దీని నుంచి మనం బ్యాక్ వెళ్తే భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు, భారతదేశం యొక్క సుప్రీంకోర్టుకి మనం చెప్పేదంతా జీకేలోకే వెళ్తాం, కానీ దాని యొక్క మేజర్ సినిమా అది. సో భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నాడు, వస్తాడు. ఎప్పటి నుంచి, మే 14 నుంచి వస్తాడు. సో మే 14 నుంచి వచ్చే ఆయన పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. భూషణ్ రామకృష్ణ గవాయ్. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ రాసే టైంకి ఎవరు ఉంటారు అనే దాని మీదే చూడాలి. ఇప్పుడు సంజీవ్ ఖన్నాను మనం టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈయన మే 24 నుంచి నవంబర్ 23, 2025లో మే 14 నుంచి 2025 నవంబర్ 23. సో ఇప్పుడు ఎగ్జామ్లో రాసే వాళ్ళకి తనే ఉంటాడు. ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చే వరకు తను కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో 52వ
ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన వ్యక్తి భూషణ్ రామకృష్ణ గవాయ్. భూషణ్ రామకృష్ణ గవాయ్ మీకు 1960లో జన్మించడం జరిగింది, అమరావతి. సో మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు 2025లో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి లేదా CJ ప్రధాన న్యాయమూర్తి యొక్క రిటైర్మెంట్ వయసు ఎంత? 65. 60 + 65 ఎంత? 2025. సో ఆటోమేటిక్గా 2025లో ఆయన రిటైర్ అవుతున్నాడంటేనే 1960లో జన్మించడం జరిగింది ఎట్ అమరావతి. సో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కాదు, మహారాష్ట్రలో ఉన్న అమరావతి. సో ఆ తర్వాత మనకు ఆయన బాంబే హైకోర్టు జడ్జి కావటం జరిగింది. ఆల్మోస్ట్ 2019లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యేంత వరకు కూడా ఆయన బాంబే హైకోర్టుతోటే ఉండడం జరిగింది. సో మేజర్గా ఆయన తీర్పులు, సో ఆర్టికల్ 370, ఆ ఆర్టికల్ 370 రద్దు పైన సుప్రీంకోర్టు తీర్పులో ఆయన భాగస్వామ్యం ఉండింది. అలాగే మనకు నోట్ల రద్దు అంటాం, డిమోనిటైజేషన్ పైన తీర్పులో కూడా ఆయన భాగస్వామి. అలాగే ఈ డిమాలిషన్, సో మనం చాలా చోట్ల ఈ అక్రమ కట్టడాలు, ఈ కూల్చివేత పైన కూడా ఆయన తీర్పిస్తూ అది అక్రమ కట్టడం కావచ్చు, కానీ వితౌట్ ప్రియర్ నోటీస్, ముందస్తు నోటీసు లేకుండా అలాంటి కట్టడాల్ని కూల్చకూడదు అనే దాంట్లో ఆ తీర్పులో కూడా ఈయన భాగస్వామి. ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అంటాం. సో లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ తీర్పు. సో బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. సో వాటికి ఎంత మొత్తాన్నైనా ఇవ్వచ్చు. సో వాటికి సంబంధించి ఎవరు ఇచ్చారు అనేది గోప్యంగా ఉంచడం, ఇట్లాంటివి అన్నీ కూడా ఎలక్టోరల్ బాండ్స్లో ఉన్నావు. సో ఆ ఎలక్టోరల్ బాండ్లని రద్దు చేస్తూ ఒక హిస్టారికల్ తీర్పుని ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా మనకు బిఆర్ గవాయ్ ఒక భాగస్వామి. ఇక మనకు ఇంకొక మేజర్ తీర్పు ఎస్సీ వర్గీకరణ. సో ఈ ఎస్సీల యొక్క వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఈ ఎస్సీల వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వటం వల్లే మీకు ఆటోమేటిక్గా ఏం జరిగింది, మీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఈ రెండిట్లలో కూడా ఇవి అమల్లోకి తీసుకురావడానికి అవకాశం అయితే దొరికింది. ఈ ఎస్సీ వర్గీకరణకు అవకాశం ఇచ్చిన ఆ తీర్పును కూడా ఈయన ఇవ్వడం జరిగింది. మిస్టర్ భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ ఇవ్వటం జరిగింది. ఇక జనరల్ పాయింట్లో తీసుకుంటే నవంబర్ 26. సో నవంబర్ 26 అనేది మనకు నేషనల్ లా డేగా ఉంది, నేషనల్ లా డే. సో జాతీయ న్యాయ దినంగా మనం దీన్ని జరుపుతున్నాం. సో మనకు అంటే ఇలా ఇమాజిన్ చేసుకుంటే 1949 నవంబర్ 26, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. జస్ట్ ఈ మాత్రమే ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ రెండు ఘటనలు కూడా ఇటీవల కాలంలో 75 ఏళ్లను అంటే ఒక ప్లాటినం జూబ్లీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ రెండు ఘటనలు. సో 1949 నవంబర్ 26, అందుకే దాన్ని రాజ్యాంగ రచనా దినంగా కూడా మనం జరుపుతూ ఉంటాం, నవంబర్ 26. సో 2008లో మీకు ముంబై పైన దాడులు, కసబ్ ఇన్సిడెంట్ అని మనం ఏదైతే మాట్లాడతామో అది కూడా మీకు నవంబర్ 26నే జరిగింది. సరే దాన్ని పక్కన పెట్టండి, అది జాతీయ న్యాయ దినంగా నవంబర్ 26 అయితే ఉంది. సో మనం ఇప్పుడు సుప్రీంకోర్టు అని ఏదైతే చెప్తామో ఆ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళండి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 33 + 1, 33 + 1, అంటే ప్రధాన న్యాయమూర్తితో కలిపి 33 + 1 అనేది అది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి CJ ఎవరంటే HJ కానియా. సుప్రీంకోర్టు చరిత్రలో మనకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే HJ కానియా. సుప్రీంకోర్టు చరిత్రలో మనకు అత్యధిక కాలం హైయెస్ట్ టైం కొనసాగిన వ్యక్తి పేరు
వైవి చంద్రచూడ్, ఇక్కడ మీరు పొరపాట్లు చేయొద్దు, ఇది డివై చంద్రచూడ్ కాదు, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు 50వ అంటే సుప్రీంకోర్టు యొక్క 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి డివై చంద్రచూడ్. వాళ్ళ నాన్న వైవి చంద్రచూడ్. దాదాపుగా మీకు 6.5 సంవత్సరాలు కొనసాగిన ఒకే ఒక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్. వైవి చంద్రచూడ్. ఇక సుప్రీంకోర్టు చరిత్రలో అతి తక్కువ రోజులు కేవలం 18 రోజులు 18 days పాటు కొనసాగిన ప్రధాన న్యాయమూర్తి పేరు కేఎన్ సింగ్. కేఎన్ సింగ్ అనేది ఆయన పేరు. ఇక సుప్రీంకోర్టుకి ఎంతమంది మహిళలు ప్రధాన న్యాయమూర్తులుగా వచ్చారు? ఇప్పుడు 52 మంది వచ్చారు. సో 52 మందిలో సుప్రీంకోర్టుకి ఇంతవరకు మహిళా ప్రధాన న్యాయమూర్తి రాలేదు. సో అన్నీ ఓకేగా ఉంటే నెక్స్ట్ 1.5 yearలో సో మనకు సుప్రీంకోర్టుకి మనం మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూసే అవకాశం అయితే ఉంది. బట్ దట్స్ ఆల్ డిపెండ్స్. ఇక సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి. సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి. ఇప్పుడు మా వరకు మనం దీంట్లో చెప్పిన దాంట్లో హైలైట్స్గా గుర్తుపెట్టుకోవాల్సింది జాతీయ న్యాయ దినం November 26. సుప్రీంకోర్టులో ఎంతమంది ఉంటారు? 33+1. న్యాయమూర్తులు ఎంతమంది? 33+1. సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం కొనసాగిన ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్. సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం కొనసాగిన ప్రధాన న్యాయమూర్తి కేఎన్ సింగ్. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి. ఇప్పుడు లేదు, ఆమె మరణించడం జరిగింది. మరణానంతరం లాస్ట్ ఇయర్ మీకు 2024లో పద్మ అవార్డు కూడా ఆమెకు లభించడం జరిగింది. ఇదే వ్యవహారాన్ని సుప్రీంకోర్టును పక్కన పెడితే భారతదేశంలో ఏదో ఒక హైకోర్టు, ఏదైనా కావచ్చు, భారతదేశంలో ఏదో ఒక హైకోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి పేరు లీలా సేత్. సో లీలా సేత్ హిమాచల్ ప్రదేశ్కి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆమె దేశంలోనే ఒక హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. కొంచెమే క్వశ్చన్ కరెక్ట్గా చూడకపోతే కష్టం. ఈమె సీజే ప్రధాన న్యాయమూర్తి. అలా కాకుండా న్యాయమూర్తి భారతదేశంలో ఏదైనా ఒక హైకోర్టుకి, భారతదేశంలో ఏదైనా కావచ్చు, భారతదేశంలో ఏదైనా హైకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి. ఏదైనా హైకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే అన్నా చాందీ. సో అన్నా చాందీ స్టేట్ ఏంటి? కేరళ. అన్నా చాందీ కేరళకు సంబంధించిన వ్యక్తి ఆమె. సో తర్వాత ఇక మిగిలిన, అంటే ఇది వచ్చింది కాబట్టి చెప్పాలంటే భారతదేశంలో మొదటి మహిళా ఐఏఎస్, దేశంలోనే మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఎవరు అంటే అన్నా జార్జ్ మల్హోత్రా, లేదా అన్నా జార్జ్ సరిపోతుంది. అన్నా జార్జ్ దేశంలో తొలి మహిళా ఐఏఎస్. ఇక మహిళా ఐపీఎస్ ఇది ఫెమిలియర్ బిట్ కాబట్టి అది పెద్ద కష్టమేం కాదు. సో దేశంలో తొలి మహిళా ఐపీఎస్ పేరు కిరణ్ బేడి. సో కిరణ్ బేడి. ఇలా ఈ ప్రక్రియ మొత్తం అంతా కూడా 1 by 1 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇటీవల ఏమైనా అక్కడ మార్పులు కానీ ఇంకేమైనా జరుగుతున్నప్పుడు మాత్రమే అవి మనకు ఒక ప్రయారిటీ చూపించే అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ దాకా న్యాయ రంగంలోకి మాట్లాడినాం కాబట్టి వెరీ రీసెంట్గా
తీసుకున్నప్పుడు మనకు తెలంగాణలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ని నియమించడం జరిగింది. సో తెలంగాణలో అంటే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయ్యే వ్యక్తి కూడా ఒక జడ్జే అవుతాడు కాబట్టి, సో తెలంగాణలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా వచ్చిన వ్యక్తి పేరు షమీం అఖ్తర్. సో మనకు ఈ మధ్య ఎస్సీ వర్గీకరణ అనేది ఒకటి జరిగింది. సో తెలంగాణలో ఆ ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్, ఆ ఏకసభ్య కమిషన్కి చైర్మన్ కూడా మిస్టర్ షమీం అఖ్తరే. సేమ్ ఇలాగే అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ అనేది జరిగింది. ఆ ఎస్సీ వర్గీకరణపై నివేదికనిచ్చిన కమిషన్, ఆ కమిటీకి చైర్మన్ మిస్టర్ రాజీవ్ రంజన్. అక్కడైతే రాజీవ్ రంజన్, ఇక్కడైతే షమీం అఖ్తర్. ఈ రెండు చోట్ల కూడా ఈ యొక్క 3 కేటగిరీలుగా ఎస్సీలని వర్గీకరించడం జరిగింది. ఆ 3 కేటగిరీలుగా అక్కడైనా ఇక్కడైనా 3 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది, కొన్ని అటు ఇటు లోటుపాట్లతో. సో అక్కడ మనకు తెలంగాణలో ఫిబ్రవరి 4న అసెంబ్లీ దాన్ని ఆమోదం తెలపడం జరిగింది. ఆ ఫిబ్రవరి 4నే మనం తెలంగాణ సామాజిక న్యాయ దినంగా జరుపుతున్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినంగా దాన్ని జరపడం అయితే జరిగింది. సేమ్ ఇక్కడ ఏపీకి వచ్చినప్పుడు ఒక ముసాయిదా ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ దాదాపు 59 కులాలని 3 వర్గాలుగా విభజిస్తూ ఒక ముసాయిదా ఆర్డినెన్స్కి రాష్ట్ర క్యాబినెట్, సో ఏపీ రాష్ట్ర క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 15న ఆమోదం తెలపడం జరిగింది. సో ఏప్రిల్ 16న నెక్స్ట్ డే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సో ఇంతకుముందు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. సో అలా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం గవర్నర్గా కొనసాగుతున్న వ్యక్తి మిస్టర్ అబ్దుల్ నజీర్. సో అబ్దుల్ నజీర్ దానిపైన సంతకం చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ 17న జీవో నెంబర్ 19, ఈ జీవో నెంబర్ 19 ద్వారా ఆ ముసాయిదా ఆర్డినెన్స్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఒక టాపిక్ వస్తున్నప్పుడు దాన్ని మనం ఒక కంటిన్యూటీలో ఏం జరుగుతుందో చూడడం ఈజీ, ఆ ప్రయత్నమే మనం చేయాలి. సో దట్స్ వాట్. ఈ దీంట్లో నుంచి ఇంకొకటి కూడా చూసుకోండి, న్యాయ వ్యవస్థకి కొనసాగింపే కాబట్టి తెలంగాణలో ఇప్పుడు ఒక లోకాయుక్తాన్ని కూడా నియమించడం జరిగింది. సో తెలంగాణ లోకాయుక్తగా 5 ఏళ్ల పదవి కాలంతో అపాయింట్ అయిన వ్యక్తి పేరు రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. అలాగే తెలంగాణలో ఉపలోకాయుక్త, డిప్యూటీ లోకాయుక్తగా అపాయింట్ అయిన వ్యక్తి బిఎస్ జగ్జీవన్ కుమార్. సో వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఈ లోకాయుక్త అనే వ్యవస్థలు ఏంటంటే సింపుల్గా యాంటీ కరప్షన్ అథారిటీస్. ఈ ప్రజాప్రతినిధులు కూడా తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఈ లోక్పాల్ అనే దానికి సంబంధించి చాలా ఉద్యమాలు జరిగాయి. ఒక రకంగా అన్నా హజారే ఉద్యమాన్ని పీక్లోకి తీసుకెళ్తే దాని ద్వారా వెలుగులోకి వచ్చిన వ్యక్తే మీకు వన్ ఆఫ్ ద పర్సన్ అరవింద్ కేజ్రీవాల్. ఆ తర్వాత ఆయనకి ఢిల్లీ సీఎం పదవి కూడా అందింది. సరే, సో అలాంటి లోక్పాల్ వ్యవస్థలో మనకు మొట్టమొదటి వ్యక్తి, భారత మొట్టమొదటి లోక్పాల్ ఎవరు అంటే జస్టిస్ పినాకిని చంద్రఘోష్. న్యాయరంగమే మాట్లాడుతున్నాం కాబట్టి పిసి ఘోష్ అంటాం, జస్టిస్ పినాకిని చంద్రఘోష్. మళ్ళీ ఇక్కడి పాయింట్లోకి వస్తే ఈ కాళేశ్వరం, సో ఆ కాళేశ్వరం మేడిగడ్డ ఈ అంశం పైన ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేశారు, న్యాయపరమైన కమిషన్. ఆ న్యాయ కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే మిస్టర్ జస్టిస్ పిసి ఘోష్, పినాకిని చంద్రఘోష్ అనే పర్సన్. తర్వాత ఇప్పుడు ఉన్న వ్యక్తి రెండవ లోక్పాల్, ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్నది లోక్పాల్ నెంబర్ 2. సో ఆయన పేరు ఏఎం కన్విల్కర్. సో అజయ్ మాణిక్రావు కన్విల్కర్ అంటాం. సో భారతదేశంలో ఇప్పుడు లోక్పాల్గా కొనసాగుతున్న వ్యక్తి ఆయన అజయ్ మాణిక్రావు కన్విల్కర్ అనేది ఆ పాయింట్.
సో ఒక సింపుల్ ఒక డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లో చూసుకున్నప్పుడు మనం ఇంతకన్నా ఎక్కువగా కంటిన్యూ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా ఏమన్నా తీర్పులు అట్లాంటివి వచ్చినప్పుడు వాటిని మళ్ళీ మనం ఎక్సైడింగ్ చూసే ప్రయత్నం అయితే చేయాలి. అది జస్టిస్ ఏఎం ఖన్విల్కర్. పాయింట్ టు పాయింటే. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూనే ఉంటాం. మనం మొదలు పెడుతున్నప్పుడు అనుకోం, కానీ ఆ ఏరియా ఆఫ్ ఇమాజినేషన్ అయితే ఇలా ఉంటుంది. దట్ ఈస్ జస్టిస్ ఏఎం ఖన్విల్కర్. రైట్. సో మనకు న్యాయరంగం దాని మీద తీసుకున్నప్పుడు ఇటీవల కనిపించిన కొన్ని విషయాలు ఇవి, తోలు వీటికి సంబంధించి. సో తర్వాత ఇటీవల కాలంలో ఎలక్షన్స్ వల్ల కావచ్చు, ఇంకేదో రకంగా అయినా కావచ్చు, చాలా అంశాలు మీకు వార్తల్లో ఉన్నాయి. సరే, ఇక మనం జీకే పాయింట్లోనే దాన్ని ఒక్కొక్క దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చినప్పుడు, సో మనకు పైనుంచి రండి ఇట్లా. సో మనకు 49 డిగ్రీల అక్షాంశం అంటాం. సో 49 డిగ్రీస్, 49 డిగ్రీల అక్షాంశం. సో 49 డిగ్రీల అక్షాంశం అనేది ఏ దేశాలను విభజిస్తుంది? ఏ దేశాలను విభజిస్తుంది అంటే అమెరికా, కెనడా. అమెరికా, కెనడా. సో మనకు ఉత్తర అమెరికాలో మెయిన్గా 3 దేశాలు కనిపిస్తాయి: అమెరికా, కెనడా, మెక్సికో. అమెరికా, కెనడా, మెక్సికో. ఈ వెనుక నుంచి వద్దాం, ఇక్కడికి వద్దాం. ఇది 49 డిగ్రీల అక్షాంశం ఏమో 2 దేశాలు విభజిస్తుంది అన్నాం, అది అమెరికా, కెనడా. ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఇంకొకటి, ఇదొక రివర్. సో దాని పేరు రియో గ్రాండి. సో రియో గ్రాండి అనేది ఒక నది. సో రియో గ్రాండి అనే నది రెండింటిని, అంటే 2 దేశాలని విభజిస్తుంది. ఆ రియో గ్రాండి నది ఏ దేశాలను విభజిస్తుంది? ఒకటేమో అమెరికా, రెండవది మెక్సికో. అమెరికా, మెక్సికో ఈ 2 దేశాలని కూడా రియో గ్రాండి నది అయితే విభజిస్తుంది. సో అమెరికా ఇటీవల కాలంలో ఫస్ట్ టారిఫ్లు ఫిబ్రవరిలోనే మొదలు పెట్టిందే కెనడా అండ్ మెక్సికోలతోటి. సరే, ఈ మెక్సికోకి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక మహిళా అధ్యక్షురాలు వచ్చింది. ఆమెనే ఇప్పుడు వార్తల్లో అంటే ఉంది. సో ఆ మెక్సికో అధ్యక్షురాలి పేరు క్లాడియా షిన్బౌమ్. క్లాడియా షిన్బౌమ్ అనేది ఆమె యొక్క పేరు, క్లాడియా షిన్బౌమ్. ఇక మనకు 2026లో 2026లో ప్రపంచ కప్ ఫుట్బాల్ అనేది ఒకటి జరుగుతుంది, వరల్డ్ కప్ ఫుట్బాల్. సో 2026లో వరల్డ్ కప్ ఫుట్బాల్ అనేది ఏ దేశాలు నిర్వహిస్తాయి 2026లో ప్రపంచ కప్ ఫుట్బాల్ని? సో ఆ 3 దేశాలు ఏంటి అంటే అమెరికా, కెనడా, మెక్సికో. అమెరికా, కెనడా, మెక్సికో ఈ 3 దేశాలు అయితే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. రైట్. ఇంకా దీన్ని పక్కన పెట్టి మళ్ళీ వెనక్కి వస్తే, సో 49 డిగ్రీల అక్షాంశం అనేది అమెరికా, కెనడా. అమెరికా, కెనడాల్ని విభజిస్తుంది. అమెరికా, కెనడా. తెలుగులో మీకు అక్షరాలని చూస్తే 7 వస్తాయి. ఆ 4 అమెరికా, 3 కెనడా. ఆ 7 స్క్వేరే 49. సో 49 డిగ్రీల అక్షాంశం ఆ 3 దేశాలను అయితే ఆ 2 దేశాలని విభజిస్తుంది. కెనడా ఇప్పుడు మనకు ఏ రకంగా అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్లో ఉంది అని అంటే, మనం బయటకు మాట్లాడే ముందు కెనడాని ఏమంటారంటే, కెనడా యొక్క జాతీయ పుష్పమే లిల్లీ, వైట్ లిల్లీ. కాబట్టి దాన్ని లిల్లీ పూల దేశం అంటాం. లిల్లీ పూల దేశం అని దేన్ని పిలుస్తాం? కెనడాను పిలుస్తాం. అలాగే కెనడాలో దాదాపు మెజారిటీ కాలం మంచు పడుతూనే ఉంటుంది. కాబట్టి కెనడాని ఏమని పిలుస్తాం అంటే, నెక్స్ట్ మనకు లేడీ ఆఫ్ స్నో. లేడీ ఆఫ్ స్నో అని చెప్పేసి కూడా కెనడానే మనం పిలవడం జరుగుతుంది. సో ప్రపంచంలోనే ఎక్కువ తీరం కలిగిన దేశం అంటే, మీకు ప్రపంచంలోనే పెద్ద దేశం రష్యా, ప్రపంచంలో 2వ పెద్ద దేశం కెనడా. సో రష్యా ఏంటంటే చుట్టుపక్కల చాలా యూరోప్లో చాలా దేశాలు కలిగి ఉన్నాయి.
కానీ మనం ఇప్పుడు ఇదంతా ఒక మ్యాప్గా భావించినప్పుడు కెనడా అన్నింటికన్నా పైన ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఓపెన్ స్పేస్ మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి అందుకని ప్రపంచంలో ఎక్కువ తీరం కలిగిన దేశం రష్యా కాలేదు. సో అలాగే ఇక్కడెక్కడో మనకు సౌత్ అమెరికాలో తీస్తే చిలీ ఇట్లా కనిపిస్తుంది, కానీ అవి ఒక్క సైడే. కానీ కెనడాకి అన్ని వైపులా మెజారిటీ, కాబట్టి ఎక్కువ తీరం కలిగింది, ప్రపంచంలోనే ఎక్కువ తీరం కలిగిన దేశం కూడా కెనడా. అలాగే మనకు న్యూస్ ప్రింట్ అంటాం. ఈ యొక్క న్యూస్ పేపర్స్ మనకు ఏవైనా కావచ్చు, తెలుగు పత్రికలు కావచ్చు, ఏవైనా న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ జరిగేదాన్ని న్యూస్ ప్రింట్ అంటుంటాం. ఈ న్యూస్ ప్రింట్ ఉత్పత్తిలో అగ్రస్థానం, ఈ న్యూస్ ప్రింట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం కూడా కెనడా. న్యూస్ ప్రింట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం కూడా కెనడా. సో ఇవన్నీ డైరెక్ట్ జీకే బిట్లు. తర్వాత మనకు ఇప్పుడు కెనడాకి అంటే ఇది కూడా ఫ్యూచర్లో ఇప్పుడు కెనడాకి ఎన్నికలు ఉన్నాయి, అక్కడ మారిపోయే అవకాశం ఉంది. సో కెనడా పిఎంగా ఈ మధ్య రాజీనామా చేయడం జరిగింది ఒక వ్యక్తి. సో కెనడా పిఎంగా రాజీనామా చేసిన పర్సన్ పేరు జస్టిన్ ట్రూడో. సో జస్టిన్ ట్రూడో అనేది ఆయన యొక్క పేరు. సో జస్టిన్ ట్రూడో అనే వ్యక్తి స్థానంలో మనకు మార్క్ కార్నీ. సో మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే కావడం జరిగింది. ఇది టెంపరీగాని, అంటే ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఆ దేశంలో మనకు కొత్త పిఎం ప్రైమ్ మినిస్టర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్న ఈ కార్నీ యొక్క పార్టీ పేరు ఏంటంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. సారీ, లిబరల్ పార్టీ, నాట్ డెమోక్రటిక్, లిబరల్ పార్టీ. లిబరల్ పార్టీ అనేది అక్కడైతే మనకు న్యూస్లో ఉంది. కెనడా యొక్క రాజధాని పేరు ఏంటంటే అట్టావా. కెనడా యొక్క రాజధాని పేరు, కెనడా యొక్క క్యాపిటల్ పేరు అట్టావా. ఆ తర్వాత కెనడా యొక్క కరెన్సీ పేరు డాలర్. కెనడా కరెన్సీ డాలర్. అలాగే ఒక్కటి కెనడా యొక్క జాతీయ క్రీడ ఐస్ హాకీ. ఇక్కడ నిరంతరం మంచు కురుస్తూనే ఉంటుంది కాబట్టి అందులో నుండి వచ్చి, అంటే కాస్త వెరైటీగా క్రీడలు ఉన్నప్పుడు మన ఎగ్జామ్లో కానీ ఎక్కడ కానీ కొంచెం టచ్ చేసే ప్రయత్నం చేస్తారు కూడా. సో అది కెనడా యొక్క జాతీయ క్రీడ పేరు ఐస్ హాకీ. ఐస్ హాకీ అనేది కెనడా యొక్క నేషనల్ గేమ్. సో ఇది మనం కెనడా సైడ్ తీసుకుంటే కనిపించే విషయం. ఇంకొకటి కూడా చూసుకోండి, మనకు ఈ ఓజోన్ పొర రక్షణ, ఓజోన్ పొర రక్షణకు సంబంధించి మనం ఓజోన్ అంటాం, అంటే ప్రపంచ ఓజోను దినం. సో ప్రపంచ ఓజోను దినం అనేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16న జరపడం జరుగుతుంది. సెప్టెంబర్ 16. ఆ ప్రపంచ ఓజోను దినం మీకు క్రియేట్ కావడానికి అసలు ఓజోన్ పొర పరిరక్షణ కోసం, ఓజోన్ పొర పరిరక్షణ కోసం మనకు ఒక ప్రోటోకాల్, దాన్నే మనం మాంట్రియల్ ప్రోటోకాల్ అంటాం. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఒకటి రావడం జరిగింది. సో ఆ మాంట్రియల్ ప్రోటోకాల్, మాంట్రియల్ అనేది ఒక పెద్ద నగరం, అది ఎక్కడుందంటే కెనడా. సో అది దేనికి సంబంధించింది అంటే ఓజోన్ పొర రక్షణ, లేదా దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే సిఎఫ్సి, క్లోరో ఫ్లోరో కార్బన్ల నియంత్రణ. సిఎఫ్సి అంటే క్లోరో ఫ్లోరో కార్బన్ల నియంత్రణ. సో దానికి సంబంధించింది మాంట్రియల్. సో ఇది దాంట్లో ఫ్యాక్ట్. మాంట్రియల్లో ఏముంది అంటే ఐసిఏఓ. ఐసిఏఓ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ.
సో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే మాంట్రియల్ అనే ప్లేస్లో ఉంటుంది. సో మాంట్రియల్ అనే ప్లేస్ మీకు కెనడాలోనే ఉంది. సో కెనడాలో ఒక పెద్ద నగరం పేరు టొరంటో. ప్రస్తుతానికి ఆ అవసరం లేదు. సో న్యూస్లో ఉంటూ వచ్చింది కాబట్టి మనం ఇందాక చెప్పినట్టు కెనడాలో చాలా వరకు సిక్కు జనాభా పెరుగుతూ ఉండడం, అందులో మెజారిటీ ఖలిస్తాన్ అంటే పంజాబ్ను ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా కోరుకుంటూ ఉండడం, ఈ నేపథ్యంలో భారత్ అండ్ కెనడాల మధ్య కొన్ని వైషమ్యాలు వచ్చాయి. ఇప్పుడు అంతా అవసరం లేదు. లాస్ట్ ఇయర్ మీకు అర్జిత్ సింగ్ నిజ్జార్ అనే ఒక ఖలిస్తాన్ వేర్పాటువాద వ్యక్తి హత్య జరిగింది కెనడాలో. దాన్ని భారతే చేసింది అనే స్టేట్మెంట్తో మీకు జస్టిన్ ట్రూడో కొంత భారత వ్యతిరేక వైఖరిని కనబరచడం జరిగింది. ఆ తర్వాత జరిగిన రకరకాల ఘటనలతోటి జస్టిన్ ట్రూడో అయితే రాజీనామా చేయడం జరిగింది. సో త్వరలో జరిగే ఎన్నికల ద్వారా కెనడాకి ఒక పూర్తి స్థాయి లీడర్ అయితే మళ్ళీ ఎవాల్యుయేట్ అయ్యే అవకాశం ఉంది. అది ఆ సందర్భంలో మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది కెనడా అండ్ మెక్సికో. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేసినప్పుడు మనకు కనిపించేదే యుఎస్ఏ. సో అమెరికా, రెండు థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి అటు అటు ఇటుగా రెండు వైపులా మనం పరిగెత్తాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19, సో 1775 ఏప్రిల్ 19. సో 1775 ఏప్రిల్ 19 అనేది అమెరికాలో ఒక విప్లవం బయలుదేరిన రోజు. అంటే మనకు 1776లో ఇప్పుడు మనం చెప్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ అనేది ఆవిర్భవించింది. దానికి అవసరమైన విప్లవ ఉద్యమం ఈ రోజున జరిగింది 1775 ఏప్రిల్ 19. జస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇదే సందర్భంలో ఏప్రిల్ 19 ఈ సంవత్సరం 2025 అంటే ఈ ఘటనకి 250 ఏళ్ళు అయిన సందర్భంలో 2025 ఏప్రిల్ 19న ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఒక దేశవ్యాప్త నిరసన జరిగింది. ఆ దేశాధ్యక్షుడు వాళ్ళ నిరసన అది వాళ్ళ ఇష్టం, కానీ దానికి ఒక హిస్టారికల్ సంఘటన ముడిపడి ఉండడంతో మనం ఆ డేట్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్తున్నాం. దట్ ఈస్ ఏప్రిల్ 19. సో ఇక మనం ఎంత దూరమైనా చెప్పవచ్చు, లేదా దీన్ని ఇలా కంటిన్యూ చేసే ముందు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు 1776 జూలై 4 ఇది అమెరికా యొక్క స్వాతంత్ర దినం. అమెరికా మొట్టమొదటిసారిగా స్వాతంత్రం అయితే తెచ్చుకుంది ఆ రోజున 1776 జూలై 4న. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే మనం అమెరికాతోటే చేస్తే నెక్స్ట్ కొన్ని విషయాల్ని మనం మిస్ అయిపోతాం. సో మనకు ఏప్రిల్ 19 ఏదైతే ఉందో ఇది మనకు కూడా ఒక హిస్టారికలే. సో ఇది అమెరికాలో విప్లవోద్యమానికి ఏమో 250 ఏళ్ళు కంప్లీట్ అయినాయి. మనం 50 ఇయర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఏ విషయంలో? భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనేది మనం 1975 ఏప్రిల్ 19న ప్రయోగించడం అయితే జరిగింది. బైకనూరు అనే ప్లేస్ నుంచి కాస్మోస్ 3M అంటే మనకు ఏదైనా కావచ్చు, ఒక ఉపగ్రహం లేకపోతే ఒక స్పేస్ షటిల్, ఇట్లాంటి వాటిని ప్రయోగించడానికి ఒక లాంచింగ్ వెహికల్, వాహక నౌక కావాలి. ఆ వాహక నౌకను సాధారణ భాషలో మనం రాకెట్ అని పిలుస్తూ ఉంటాం. సో కాస్మోస్ 3M అనే రాకెట్ రష్యాది. వాళ్ళ తరపున బైకనూరు అనే ప్లేస్ నుంచి మనం 1975 ఏప్రిల్ 19
సో ఏప్రిల్ 19న భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. సో ఆర్యభట్ట అనే ప్రోగ్రామ్ని భారతదేశం అయితే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్యభట్ట అనే దాన్ని ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది మనకు 1969లో స్టార్ట్ అయింది, 1969. ఇంకా చెప్పాలంటే 1969 ఆగస్ట్ 15. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఈ ఇస్రోకి ఇప్పుడు చైర్మన్గా ఉన్నది వి నారాయణన్. బ్యాక్ వెళ్తే ఆ ఇస్రో 69లో స్టార్ట్ అయ్యాక ఇస్రోకి మొదట మీకు మార్గదర్శకత్వం అంతా వహించింది విక్రమ్ సారాభాయ్. సో మనం ఇందాక కూడా ఒక చోట మనం మాట్లాడాం విక్రమ్ మిస్త్రీ అని వచ్చినప్పుడు. సో భారతదేశం యొక్క అంతరిక్ష పితామహుడు ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. భారతదేశం యొక్క అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్. ఈ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో మనకు యుఆర్ రావ్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్గా మనకి ఆర్యభట్ట అయితే రూపకల్పన చేయడం జరిగింది. అది భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. సో దట్స్ వాట్, అది ఆర్యభట్ట. దీని ద్వారా మనం ఈ ప్రయత్నం చేయడం, ఇప్పుడు అది కరెక్ట్గా 50 ఏళ్ళని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి జస్ట్ లైట్గా ఇది భారతదేశంది. మరి ప్రపంచం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ప్రపంచం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం పేరు స్పుత్నిక్ 1 అనేది రష్యా యొక్క మొట్టమొదటి ఉపగ్రహం. అక్టోబర్ 4, 1957 అక్టోబర్ 4, 1957 అక్టోబర్ 4న మనం మొట్టమొదటి ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. స్పుత్నిక్ 1 అనేది దాని యొక్క పేరు. రైట్, ఓకే. తర్వాత ఇది మనకు ఈ ఏరియాలో తీసుకునేటప్పుడు ఒక విషయం. ఇంకొక పాయింట్గా చెప్పాలంటే మనకు నెక్స్ట్ మే మంత్లో ఒక ప్రయోగం జరగబోతుంది. దాన్ని మనం ఏమంటామంటే యాక్సియామ్ 4 ఎక్స్పెరిమెంట్ అని అంటున్నాం. అంటే దీంట్లో భాగస్వాములు ఎవరు అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత అమెరికాకు సంబంధించిన 2 సంస్థలు. ఒక దాని పేరు ఏఎక్స్ అనేది తర్వాత చెప్తాను. యాక్సియామ్ స్పేస్ అనేది ఒక సంస్థ, యాక్సియామ్ స్పేస్, ఇది అమెరికా యొక్క సంస్థ. అండ్ మూడవది స్పేస్ ఎక్స్. మనం బయట ఇప్పుడు ఎలాన్ మస్క్ను మాట్లాడుతున్నాం. ఆ ఎలాన్ మస్క్ యొక్క సంస్థనే ఈ యొక్క స్పేస్ ఎక్స్. ఈ 3 సంస్థల సహకారంతో అంటే స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ని వాడుకుంటున్నాం. యాక్సియామ్ అనేది టెక్నికల్ సపోర్ట్ అంతా చేస్తుంది. భారత్ నుంచి కూడా ఒకరు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. సో యాక్సియామ్ స్పేస్ యొక్క ఆ ప్రోగ్రామ్ పేరే షార్ట్కట్లో AX-04. సో AX-04 ద్వారా మనకు అంతరిక్షంలోకి ఒక మనిషిని అయితే పంపుతున్నాం. సో భారతదేశం తరపున అంటే మన దేశం ఎవరిని అంతరిక్షంలోకి పంపలేదు. గతంలో మీకు భారతదేశం తరపున అంటే రష్యా సహకారంతో ఒక వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు భారతదేశం తరపున అమెరికా సహకారంతో ఒక వ్యక్తి అంతరిక్షంలోకి పోతున్నాడు, అంతే తేడా. సో అంతరిక్షంలో మొట్టమొదటి భారతీయుడి పేరు రాకేష్ శర్మ. సో రాకేష్ శర్మ
1984 ఏప్రిల్ 3. రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3న అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. సో ఇందాకే చెప్పా, మనిషినైనా ఉపగ్రహాన్నైనా స్పేస్ షటిల్నైనా ఒక వాహక నౌక అయితే తీసుకెళ్ళాలి కాబట్టి సో ఆయనని సొయూజ్ T11 అనేది ఒక రష్యా వ్యోమనౌక, దాంట్లో ఆయన అంతరిక్షంలోకి అయితే వెళ్ళడం జరిగింది రాకేష్ శర్మ. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత 2025 మేలో 2వ ఇండియన్ అంతరిక్షంలోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఆ 2వ ఇండియన్ పేరు శుభాన్షు శుక్ల అనేది ఆయన యొక్క పేరు. సో శుభాన్షు శుక్ల ఎవరు? IAF అంటే భారత వాయుసేన లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటాం. ఆ భారత వాయుసేన లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన పనిచేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు అంటే IAFలో రకరకాల హోదాలు ఉంటాయి. ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ మార్షల్ నుంచి అలా 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 దిగుతూ చివరి ర్యాంకు ఫ్లయింగ్ ఆఫీసర్ వరకు ర్యాంకులు ఉంటాయి. సో ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన యొక్క హోదా ఏంటి అంటే మనకు గ్రూప్ కెప్టెన్. సో గ్రూప్ కెప్టెన్ హోదాలో ఆయన ఉన్నాడు. అలాగే పైలట్గా ఆయనకు విపరీతమైన అనుభవం ఉంది. అంటే మన దగ్గర ఉన్న అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాలు, ఈ సుఖోయ్ 30 MKI అంటే మన దగ్గర ఉన్న మోస్ట్ మోడర్న్ అది. ఓపిక లేదు అనుకున్నప్పుడు సుఖోయ్ యుద్ధ విమానం అన్నా సరే. మిగ్లో 21 దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టి చాలా ఉన్నాయి. ఇప్పుడు మేజర్గా నడుస్తుంది 29. ఈ MiG-29 ఈ యుద్ధ విమానాలను నడపడంలో ఆయనకు ప్రత్యేకమైన ప్రావీణ్యం ఉంది కాబట్టి ఆయనని ఇప్పుడు ఈ గ్రూప్లోకి తీసుకొచ్చారు. మనకు దీంట్లో ఈ యొక్క AX-04 మిషన్ ఏదైతే ఉందో ఆ AX-04 మిషన్లో వెళ్ళే నలుగురి బృందానికి పెగ్గీ విట్సన్ అనే ఆమె ఒక అమెరికన్ వ్యోమగామి. ఆ AX-04 ద్వారా ఆ అమెరికన్ వ్యోమగామి నేతృత్వంలో వెళ్ళే బృందానికి పైలట్గా ఈ బృందాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటే ఈయన శుభాన్షు శుక్ల అనేది ఆయన యొక్క పేరు. ఇక ఇండియాది ఇంకొక ప్రోగ్రాం ఉంది, దాన్నే గగన్యాన్ అని అంటున్నాం. గగన్యాన్ అంటే గగనం అంటే అంతరిక్షంలోకి ఎగరడం అని. ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడాం రాకేష్ శర్మ రష్యా తరపున, ఇప్పుడు శుభాన్షు శుక్ల వెళ్తే అమెరికా తరపున వెళ్ళినట్టు అవుతుంది. కానీ భారతదేశం సొంతంగా ఎవరిని అంతరిక్షంలోకి పంపలేదు. భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. సో ఇండియా యొక్క ఫస్ట్ హ్యూమన్ బేస్డ్ స్పేస్ ప్రోగ్రామే గగన్యాన్. ఇది ఇప్పటికే పలుమార్లు అట్లా ఎక్స్టెన్షన్ జరుగుతూ వస్తుంది. సో మనం దీంట్లో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్గా శుభాన్షు శుక్ల యొక్క అనుభవాన్ని వాడుకోవడం కోసం ఈయనను పంపిస్తున్నాం. భారతదేశం యొక్క ఈ మొట్టమొదటి గగన్యాన్ ప్రోగ్రామ్కి 4 వ్యక్తుల్ని ఎంపిక చేసి అందులో 3 పంపాలి అనేది ఒక ఆలోచన. సో ఆ 4 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అజిత్ కృష్ణన్. రెండవ వ్యక్తి పేరు ప్రశాంత్ నాయర్. మూడవ వ్యక్తి పేరు అంగద్ ప్రతాప్.
ఈ నలుగురిని ఈ గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం అయితే ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇందులో ఒకరు స్కిప్ కావచ్చు, మిగిలిన ముగ్గురిని పంపుతారు. ఇప్పుడు ఈ శుభాంశు శుక్లాకి ఆల్రెడీ అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయితే రాబోతుంది నెక్స్ట్ AX-04 మిషన్ ద్వారా. సో ఈ నలుగురు ఈ మధ్య మీకు ఒక మూవీ వచ్చింది, అంటే గుర్తుపెట్టుకోవడానికి, ఇది ఇలాగే చదవాలని ఏం లేదు అది. సో ఆ సినిమా పేరు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ. ఆ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో హీరో ఎవరు అంటే అజిత్, హీరోయిన్ ఎవరు అంటే త్రిషా కృష్ణన్. సో అజిత్ కృష్ణన్. సినిమాలో కథాంశం ఏంటిది అంటే ఆయన ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు, ఒక డాన్, కానీ ఆయన అలా ప్రశాంతంగా ఉండనిచ్చే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు, తిరిగి బరిలోకి దిగి అంగద్ ప్రతాప్ తన ప్రతాపాన్ని చూపించాల్సి వస్తుంది. సినిమా లాస్ట్కి ఏం జరుగుద్ది అంటే శుభం పడుతుంది. ఆల్రెడీ శుక్లాలు అంటే ఏ పొరలైతే కమ్ముకున్నాయో అవన్నీ విడిపోతాయి, ఫ్యామిలీ అంతా కలిసిపోతుంది. సో ఈ నలుగురు కూడా మనకు గగన్యాన్ ప్రాజెక్ట్లో వెళ్తున్నారు. సో ఇలా మీరు ఒకటే గమనించాలి, ఇప్పుడు నన్ను ఆన్లైన్లో దించుతున్నప్పుడు చాలాసార్లు నేను ఆన్లైన్కి భయపడే అంశం ఏంది అంటే ఇదే కండిషన్ అనమాట. మనకు జీకేకు ఒక ఫైలు, కరెంట్ అఫైర్స్కి ఇంకొక ఫైలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి మరో ఫైలు, ఇట్లా పెట్టుకొని చెప్తున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక ఆత్మ దెబ్బతింటుంది, అనవసరమైన డేటా అంతా కూడా ఎక్కువ వస్తుంది. సో మనకు అసలు చదవకపోవడం వల్ల జాబ్స్ ఎలా అయితే కోల్పోతున్నారో, విపరీతంగా చదవడం వల్ల కూడా కొంత మేరకు జాబ్స్కి డ్యామేజ్ జరుగుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఏ విషయం అని చెప్తున్నా కూడా నన్ను ఎవరైనా అడిగితే ఎలా చదవాలి అంటే ఎలాగైనా చదువు, జాబ్ వచ్చేలాగా చదువు. నేను చెప్పిందో ఇంకొకరు చెప్పిందో ఏ మెథడ్ రైట్ కాదు. మనకు అల్టిమేట్గా మనను ఆ మార్గంలోకి తీసుకొచ్చే ఏ మెథడ్ అయినా కూడా మీకు అవుట్ అండ్ రైట్ కరెక్ట్గానే కన్ఫర్మ్గానే ఉంటుంది. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా వరకు ట్రై చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనం కెనడానే మనం మాట్లాడాం. సో ఆ లిల్లీ పూల దేశం అదంతా ఓకే, కానీ ఆ లిల్లీ పూల దేశం అంతా అడగాలంటే ఏదో ఒకటి కరెంట్లో జరగాలి కదా. సో ఆ జరిగింది ఏంటి అని అంటే వెళ్ళిపోయినోడు జస్టిన్ ట్రూడో. ఇది అంటే కరెంట్ అఫైర్స్ అక్కడ ఉండేది జస్ట్ స్టార్టింగ్, కానీ కారణం అదవుతుంది. సో దాన్ని మళ్ళీ మనం సపరేట్గా ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనే ఫైల్ చేయాలి అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ మనం ఒక్క బిట్ తోటే ఆ దేశాన్ని లేపేయాల్సి వస్తుంది. సో ఆ ఫైల్ మరీ సున్నితంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి చదివినప్పుడే మీకు బెటర్ అవగాహన వస్తుంది. దాన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అది మీరు కొంచెం గమనించుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ అనగానే మనకు ఎన్ని గంటలు ఉంది అనేది కాదు, మనం ఏం చేసినా అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ప్రిపరేషన్ చేయగలిగే మెథడ్ ఏంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ మాట్లాడినా, కాశ్మీర్ మాట్లాడినా, ఎక్కడ ఏ ఏరియాని మనం స్పృశిస్తే బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతాం దాని మీద డిపెండెంట్ కావాలి. ఒక్కరోజు అంశాలని గంట 2 గంటలు ఇలా మనం మాట్లాడడం ద్వారా ఎక్స్టెన్షన్ చేసుకున్న వాళ్ళమే అవుతాం తప్ప పూర్తి స్థాయిలో ఒక అవగాహన తెచ్చుకోవడం అయితే కష్టమే అవుతుంది. సో మనం తిరిగి కలుసుకున్నప్పుడు మరిన్ని అంశాలని ఇంకా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కుదరదు సార్.